ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. కీర్తన గ్రంథం ఒక ప్రత్యేకమైనది, విచిత్రమైనది. మన మేధాశక్తిని మనల్ని ప్రశ్నించే ఒక విచిత్రమైన కీర్తన, 73వ కీర్తన. ఒకసారి చూద్దాం. 73వ కీర్తన. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయున్నవి. వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తొట్టి వారి ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారు జలపానము సమృద్ధిగా చేదురు. దేవుడెట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయత గలవారై ధన సమృద్ధి చేసుకుని ఉన్నారు. ఆగుదాం. నిజాయితీగా ఒప్పుకుందాం. చదివింది మనకేమన్నా అర్థమైందా? చెప్పండి. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. మనకేమైనా అర్థమైందా? మనకేం అర్థం? ఇటే జనం ఎక్కువ ఉన్నారేటి, మనకేం అర్థం అవ్వలేదు. చదివిన వాక్యాలు మనకు తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుంటున్నాం. చదివింది మనకు అర్థమైందని ప్రశ్నించుకున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. కాకపోతే క్రైస్తవ్యంలో మనకు తెలియకుండా కొన్ని టెర్మినాలజీ మనకు అలవాటు అయిపోయింది. వాక్యం చదువుకోవడమే దీవెన అనుకుంటున్నారు. వాక్యం చదువుకోవడం దీవెనని బైబిల్ లేదు. వాక్యాన్ని దివారాత్రులు చెప్పండి. ధ్యానము వేరు, చదవడం వేరు. ఇప్పుడు మనం చదివాం, ధ్యానము వేరు. అంటే ఈ వాక్యం ఎందుకు ఎలా ఉంది అని దాని గురించి ఆలోచించి దాన్ని అర్థం చేసుకుని మన జీవితాలకి అప్లై చేసుకోవడమే ధ్యానము అంటారు. ఇలా ధ్యానించే క్రైస్తవ్యం లేదా ధ్యానించే ముఖ్యంగా మన స్థానిక సంఘాలలో అలవాటు తప్పిపోయాం. ఒకప్పుడు చక్కగా గృహ కూడికలు జరిగేవి. ఆ గృహ కూడికల్లో చక్కగా తల్లి నలుగురు కూర్చొని చదువుకొని వాళ్ళకి అర్థమైన రీతిలో వాక్యం వివరించుకొని, అర్థం కాకపోతే వారి ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత స్థానిక పాస్టర్ గారిని అడిగి 4 ముక్కలు నేర్చుకునేవారు. అప్పుడు కుటుంబాలు బాగుండేవి. కుటుంబాలు బాగున్నాయి కనుక సంఘాలు బాగుండేవి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఎక్కువైపోతున్నాయి. మనకి గృహ కూడికలు లేవు. తల్లి నలుగురు కూర్చొని చదువుకునే వాళ్ళు లేరు. తల్లికి ఒక ఫోను, తండ్రికి ఒక ఫోను, కూతురికి ఒక ఫోను, కొడుకు ఒక ఫోను. జీవితం అంతా ఫోన్తోనే చచ్చిపోవడం తప్ప అసలు గృహ కూడుకులు మన ముఖాలకు ఉన్నాయా? ఎప్పుడో పోయా. అందుకే మన గృహాలకి దీవెనలు రావు, రోగాలు వస్తాయి. మన గృహాలకి దేవుడు వాగ్దానాలు ఇవ్వడు. చెప్పండి. మరణాలు, విలయాలు, విలయతాండాలు చేస్తాయి. ఎందుకు ఎక్కడేసిన గొంగలు అక్కడే మనం ఆర్థికంగా ఎందుకు చితికిపోతున్నాం? మన పెద్దలకి, మన పితరులకున్న వైరాగ్యము ఈ జనరేషన్లో పోయింది. అలా పోయింది కనుకే క్రిస్టియన్ టెర్మినాలజీలో కొన్ని వర్డ్స్ మనకు అలవాటు అయిపోయాయి. ఆ పదాల్లో ఒకటి ఏంటంటే వాక్యము, చదవడము, బాప్టిజము, రక్షణ, హల్లెలూయా, స్తుతి. దీని టెర్మినాలజీ అంటారు. దీన్ని అంటే ఈ భాష మనకు అలవాటైంది తప్ప దాని అర్థాలు, దాని భారము, దాని భక్తి ఏంటో చెప్పండి మర్చిపోయాం.
అలా మర్చిపోయి నేరో లుక్కులో వదిలేసే కీర్తనలే బైబిల్ కీర్తనలు. చాలామంది కీర్తనలు చదువుతారు కానీ అవి ఎందుకున్నాయిలే అనుకుంటాం. చాలా కాలం నేను కూడా అనుకునేవాడిని, కీర్తనలు ఉండకపోతే బాగోదని దేవుడు కొన్ని కీర్తనలు పెట్టించాడేమో అనుకున్నాను. కానీ కొన్ని కీర్తనలు చదివిన తర్వాత అర్థమైంది అవి కీర్తనలు కాదు, బ్రతుకు పాఠాలు అని. అవి కీర్తనలు మాత్రమే కాదు, అవి ప్రార్థనలు. అవి కీర్తనలు మాత్రమే కాదు, సమాజానికి మింగుడు పడని ప్రశ్నలకు సమాధానాలు. అవే సంకీర్తనలు, బైబిల్ కీర్తనలు. ఈ కీర్తనలు చదువుతున్నప్పుడు ప్రతి కీర్తనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాని వెనుకున్న చరిత్ర తెలిస్తే కానీ ఈ కీర్తన బరువేంటో, ఒత్తిడేంటో, రచయిత యొక్క హృదయంలో ఉన్న భారం ఏంటో మనకు అర్థం కాదు. ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు ఎందుకు అది రాయించాడో మనకు తెలియదు. మనం చదువుకుని అండర్లైన్ చేసుకుని మర్చిపోతాం, కానీ దాని వెనకాల ఒక ఒత్తిడి ఉంటుంది, దానికి ఒక కాలం ఉంటుంది, దానికి ఒక సందర్భం ఉంటుంది. రచయిత ఎందుకు నలిగిపోయి ఆసారిపోయి ఆ కీర్తన రాశాడో మనకు తెలిసినప్పుడే కీర్తనల యొక్క ఆ యొక్క నిపుణత మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ కీర్తనలు అర్థం చేసుకుంటూ చదివితే కీర్తన అయ్యే లోపు మన మనసు తేలికైపోతుందండి. కీర్తన అయ్యే లోపు అంటే ఈ కీర్తన మనకు అర్థమై ధ్యానించి ముగించే లోపు మన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేస్తుంది. మనం చాలా నెమ్మదితో మనం ఇంటికి వెళ్తాం. అలాంటి కీర్తనలు బైబిల్ కీర్తనలు. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో అంత స్థాయిని సంతరించుకున్న కీర్తనలు ఏమన్నా ఉన్నాయంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఇప్పుడు జనరేషన్ కీర్తనలు అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు కీర్తనలు వింటుంటే లవర్ కోసం పాడుతున్నాడో యేసుప్రభు కోసం పాడుతున్నాడో తెలియని కీర్తనలు ఇప్పుడు. ఎందుకంటే యేసుప్రభు వారిని ఏమంటున్నారు? ఏవే పోవే రావే అంటున్నారు. ఎవరిని? యేసుప్రభు వారు ఏవే పోవే అంటున్నారు యేసుప్రభు వారిని. అంటే ఇప్పుడు కీర్తనలో స్టఫ్ లేదు, ఇప్పుడు ఉన్న కీర్తనలో భక్తి లేదు, ఇప్పుడున్న కీర్తనలో సిలువే లేదు, క్రీస్తే లేడు. అందుకే ఇప్పుడున్న కీర్తనలకి ఇప్పుడు ఏముంది చెప్పిన డీజే ఉంది. ఇప్పుడున్న కీర్తనలకి అప్పుడున్న కీర్తనలకి వారి హృదయ స్పందన అవుతాయి. అందుకే బైబిల్ కీర్తనలో ఈ భూలోకం ఉన్నంతకాలం ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి. ఆ సాంగ్స్ మనం చదువుతున్నప్పుడు మన ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది. ఏముందండి ఈ కీర్తన వెనకాలంటే కొంచెం చరిత్ర చెప్తాను వినండి. దావీదు గారు తెలుసు కదండి. దావీదు గారు తెలియకపోతే రేపు తూర్పు ఏ పొందో చూడడమే. ఈ మినిమం బేసిక్స్ మనకి. దావీదు గారు తెలుసు కదా. దావీదు గారికి ముందు మొట్టమొదటి రాజు ఉన్నాడు. ఎవరు? సౌలు గారు. ఈ సౌలు గారు తిక్కల పరిపాలన చేశాడు. మాటేనని పరిపాలన. దేవుడు అన్నాడు, నాకు బలులు కాదు, నైవేద్యాలు కాదు, మాటినే అధిపతులు కావాలన్నాడు. మాటినే సేవకులు నాకు కావాలన్నాడు. అంటే ఈ సౌలు మాటను వినలేదంటే తనకు నచ్చిందల్లా చేసేసి అది దేవుడికి నచ్చేస్తాది అనుకున్న భక్తే భక్తి అనుకున్నాడు సౌలు. నీకు నచ్చింది నాకు నచ్చింది చేసి అది దేవుడికి నచ్చేస్తుంది అనుకోడు మన అమాయకపు భక్తి. అలా అనుకోకూడదు. మన భక్తి ఎలా ఉండాలి అంటే దేవుడికి ఏది నచ్చుతుందో లేఖనాలు వెలుగు నుండి కాస్త మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కొంచెం సౌండ్ తగ్గించండి బ్రదర్. లేఖనాలు వెలుగు నుండి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే ఈ కీర్తన చదువుతున్నప్పుడు కొంచెం చరిత్ర ఉంది. ఏముంది? సౌలు గారి కాలానికి వెళితే ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు, తెలుసు కదా. ఆ ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్ళిపోవడానికి కారణం ఏంటి? తిరమలేని పరిచర్య చేస్తున్నారు అక్కడ ఉన్న సేవకులు. ఎవరైనా ఏలి, ఇంకా ఎవరున్నారు? ఏలి కొడుకులు, ఇంకా ఎవరున్నారు? భయం లేని మనుషులు. దేవుడు వాళ్ళ మధ్య ఉండడానికి ఇష్టపడలేదు. అందుకే ఏలి గారి యొక్క పెద్ద కోళ్ళు ఏడ్చింది, ఏకాబోధ అని ఏడ్చింది. ఏకాబోధ అంటే ప్రభావం వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిపోవడం అంటే దేవుని మందస్థాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయి దాగోను గుడిలో పెట్టేశారు. అప్పుడు పోయిన మందసం ఇక మళ్ళీ రావడం చాలా కష్టం అనుకున్నారు. సౌలు తీసుకురాలేకపోయాడు, సౌలు కూడా చంపేశారు. ఆ మందస్సం పోయింది. ఎప్పుడైతే మందస్సం వెళ్ళిపోయిందో దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుని మహిమ అయితే ఎప్పుడు వెళ్ళిపోయిందో దేశంలో కరువు, ఖడ్గము, వ్యాధి, సమాధానం లేని జీవితాలు, అంటే దేవుడు లేని కుటుంబమైన, దేవుడు లేని సమాజమైన కష్టాలకు నిలయమవుద్ది. ఇజ్రాయేల్కి బాగా గట్టి దెబ్బే తగిలింది. ఎప్పుడైతే ఇజ్రాయేల్ దేశకి తగిలిందో దావీదు పరిపాలన వచ్చే సమయానికి దావీదు ఆగిపోయిన మందస్థాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. తెలుసు కదా ఈ చరిత్ర.
ఆ మందస్థానికి ఒక బెట్టింగ్ జరిగింది, పెద్ద కహాని ఉంది, అక్కడంతా మనకు విషయాలు తెలుసు. ఫిలిస్తీన్లు కొన్ని బెట్టింగ్లు వేశారు. ఆ తర్వాత ఎద్దులను పంపించి, అది పాడావులను పంపించి మందస్థాన్ని పంపించడం. ఈ ఎద్దుల్ని ద్వారా వస్తున్న మందస్థాన్ని ఆ తర్వాత దావీదు ఆ మందస్థాన్ని ఇజ్రాయేల్ దేశానికి తీసుకొస్తున్న టైంలో, సరిగ్గా అదే టైంలో బాధ్యత లేకుండా పర్లేదులే అనే ఒక నీరసపు పొద్దుతో లేదా ధీమా పొద్దుతో దావీదు గారు మందస్థాన్ని తీసుకొచ్చిండ్రు అబ్బాయిలు అన్నాడు. ఎప్పుడైతే రాజుగారు లేదా నాయకుడు ఎప్పుడైతే చెప్పాడో తగును అని వెళ్ళిపోయారు. అందులో వజ్జాన కుర్రాడు అన్నాడు. తెలియదు పాపం. దేవుణ్ణి మందస్థంలో చాలా సీరియస్గా ఉండాలి. ఎవడ పడతాడు మందస్థాన్ని మోయకూడదు, ఎవడ పడితే వాడు దేవుని సన్నిధిని టచ్ చేయకూడదు. దేవుడు మనకి సహాయం చేయాలి తప్ప మనమే దేవునికి సహాయం చేస్తున్న ఫీలింగ్ మనం ఇవ్వకూడదు అన్నది ఉజ్జాకి తెలియకుండా పోయింది. ఇప్పుడు దేవుని మనస్సు కింద పడిపోతుంది. దేవుడు కాపాడుకోలేడండి. కానీ ఉజ్జా కుర్రాడు ఏమనుకున్నాడంటే నేను కాపాడేస్తాను అనుకున్నాడు. ఏం కాపాడేస్తాడు? అక్కడికక్కడ యెహోవా మొత్తాడు, చచ్చిపోయాడు. ఈ సీన్ దావీదు చూశాడు, భయపడిపోయాడు. వామ్మో, మందస్సంతో సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకు వచ్చిన గొడవ? ఈ మందస్సాన్ని తర్వాత ఎప్పుడో పట్టుకెళ్దామని ఇంటికి పట్టుకెళ్లకుండా, మందిర స్థలానికి పట్టుకెళ్లకుండా ఓబేదేమి ఇంట్లో పెట్టేశాడు. ఈ చరిత్ర అంతా తెలుసుగా. తెలిసినా తెలియకపోయినా అనండి ఒక అరగంట తర్వాత మన కీర్తనలోకి వద్దాం. నా మాట అర్థమవుతున్నాయా? ఎత్తుకొచ్చిన గొడవ, ఇది ప్రమాదం జరిగేలా ఉందని పట్టుకెళ్ళి ఓబేదేమి ఇంట్లో పెట్టేస్తాడు. ఎందుకు? ప్రమాదం జరిగిపోతుంది, పట్టుకుంటే చచ్చిపోతున్నారు. దానివైపు తీక్షణంగా సరిగ్గా భక్తితో లేకపోతే ప్రమాదం అయిపోయేలా ఉంది. ఇలాంటి ప్రమాదంలో తెచ్చుకొని మందస్థాన్ని ఇంట్లో పెట్టుకుంటే నేమనేమైపోతానన్న భయం వచ్చేసింది దావీదు గారికి. అందుకే ఓబేదేమి గారు మీ ఇంట్లో ఉంచండి అంటే దేవుడు రివర్స్ చేశాడు. మొత్తం 3 నెలలు ఉండేసరికి ఓబేదేమి ఇంటిని దేవుడు మొత్తం ఆశీర్వదించేశాడు. అప్పుడు ధైర్యం వచ్చిందా, పర్లేదన్నమాట. అంటే ఇంట్లో పెట్టుకుంటూ ఆశీర్వదిస్తాడని. అప్పుడు ఎలా తీసుకురావాలి? మొదట మిస్టేక్ జరిగింది. ఇప్పుడు ఎలా తీసుకురావాలంటే దేవుడు రాసిన ధర్మశాస్త్రం ద్వారా, వ్యక్తుల ద్వారా దావీదుతో మాట్లాడు. ఎలా పడితే అలా తీసుకెళ్ళకూడదు. ఎలా తీసుకెళ్ళాలి? ఎవడ పడితే వాడు కాదు, లేవీలలో ప్రత్యేకమైన వారే మందస్సాన్ని మోయాలి. ఇది నోట్ చేసుకో దావీదు. రెండవది, ఎలా తీసుకెళ్ళాలి? ఊరేగింపుతో తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? సంగీత వాయిద్యాలతో తీసుకెళ్ళాలి. ఆ సంగీత వాయిద్యాలు ఎవరు వాయించాలి? బ్యాండ్ మేళం బ్యాచ్ కాదు. ఎవరు? ప్రత్యేకమైన వాళ్ళు ఉండాలి. ఆ సంగీతం ఎవరు? ఆ పాటలు ఎవరు పాడాలి? పానపరగ్గలు కాదు. ఎవరు చెప్పండి? ప్రత్యేకింబండలు పాడాలి. వీళ్ళు ఎవరు? జీడిపిక్కల పాటలు పాడేవాళ్ళు కాదు. వీళ్ళెవరు చెప్పండి? దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణత చెందిన వాళ్ళు వీళ్ళు పాడాలి. అప్పుడు దావీదుకి స్ట్రైక్ అయిన తర్వాత, ఇలా తీసుకెళ్ళలేదు కనుకే ఈ కట్టడలు, ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు మేము పాటించలేదు కనుకే ఉజ్జా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళకూడదని అక్కడి నుంచి దావీదు గారు కొంత టీంను ఫామ్ చేశాడు. సుమారు 280 మంది. ఎంతమంది? 280 మంది. ఎవరండి వీళ్ళందరూ అంటే? క్వైర్ టీం. ఎవరు? క్వైర్ టీం. మన టీం కాదు, చెప్పండి. క్వైర్ టీం అంటే మన క్వైర్ టీంలో చాలామందికి బాప్టిజాలు ఉండవు. అందుకే చెప్తున్నాను నేను. మన క్వైర్ టీంకి బాప్టిజాలు ఉండగానే తగునమ్మా అని పాటలు పాడడానికి తయారవుతారు. ఎక్కనేకూడదు. నేను సీరియస్గా చెప్తున్నాను. బాప్టిజం లేనివాడికి పాట కాదు కదా, కనీసం ఏది కూడా ఎక్కనకూడదు. ఇక్కడ ఎవరు బాప్టిజం తీసుకున్నారు, ఎవరు నాకు తెలియదు. నా ఆత్మ ప్రేరణ వచ్చింది, నేను అన్నాను. ఒకవేళ మీకు నొప్పిగా ఉంటే నన్ను తిట్టుకున్న పర్లేదు, బాప్టిజం తీసుకోండి. నెక్స్ట్, సుమారు 280 మంది, 300 మంది. ఈ 300 మందిని దావీదు ఎంపిక చేసి మేళతాళాలతో దావీదు గారు సరిగ్గా మందసాన్ని తీసుకొస్తున్నాడు. అంతమందిలో 1 ఆఫ్ ది మెంబర్గా ఉన్నదే ఈ కీర్తన రాసిన వ్యక్తి. ఎవరు ఈ కీర్తన రాసింది? చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి పైన, ఆసాపు. ఎవరు? ఆసాపు అంటే తెలదు, చెప్పండి. ఆసాపు అంటే ఎబ్రు. ఆసాపు అంటే పేరుకి అర్థం చెప్పండి. ఆసాపు అంటే సమకూర్చువాడు. అంటే దేవుని ఉద్దేశాల్ని, దేవుని నిర్ణయాల్ని, టీంని ఫామ్ చేసి సమకూర్చువాడు. పేరుకు తగ్గ వ్యక్తిత్వాలు. మందే పేరు ఒకటే, చెప్పండి, తీరొకటి. అబ్రహాం అని పేరెట్టుకుంటాం. అబ్రహాం గారు బ్యాంతి తాగేస్తారు మన దగ్గర. శారమ్మ అని పేరెట్టుకుంటాం. శారమ్మ ఎన్ని బూతులు మాట్లాడుతుందో, చచ్చి అయిపోయింది కూడా బతికిపోయావు అందట. చంపేత వాడిని శారమ్మ బూతులాడేస్తుంటుంది. అబ్రహాం గారు బ్యాంది తెగెత్తుంటారు. మోసే గారు సారా తెగెత్తుంటారు మన దగ్గర.
మన బతుకు ఒకటి, పేరు ఒకటి. అలా కాదు, వాళ్ళ పేరుకు తగ్గ బతుకులు, బతుకు తగ్గ పేరు. ఆ డెఫినేషన్సే ఎవ్రీ పేర్లు ఉంటాయండి. అందుకే ప్రతి పేరుకి, వాళ్ళ బతుకులకి, పరిస్థితులకి సందర్భం ఉంటుంది. ఆ సందర్భానుసారంగానే బైబిల్ రాయబడింది. ఇప్పుడు ఆసాప్ అంటే సమకూర్చువాడు. ఏం సమకూర్చాడు? లైఫ్లో దేవుని కొరకు చాలా సమకూర్చాడు. ఏం సంపాదించాడు? చాలా మందిని సంపాదించాడు. ఏం సంపాదించాడు? దావీదు తర్వాత జాతీయ గీతాలు రాసేంత స్థాయిని సంపాదించాడు. అంటే చిన్న వ్యవహారం కాదంటే 280 మందిలో ఒక ప్రత్యేకత ఈ వ్యక్తికి వచ్చిందంటే సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అతనిలో, దేవుడికి నచ్చింది. ఏముందబ్బా, ఏం జరిగింది, ఏం కోరుకున్నాడు దేవుడు? చూద్దాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. అంతట దావీదు పిలిచి సరమండలములు, సితారాలు, తాళములు, గంభీర ధ్వని చేచు సంతోషముతో స్వరములెత్తి పాడినట్లు లేవీల అధిపతులకు ఆజ్ఞాపించను. కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమాను. యోవేలు ఎవరు? అది ఎవరు? పెద్దమ్మ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పండి? సమూయేలు గారు అబ్బాయి. సమూయేలు గారు అబ్బాయి పుట్టాడట. ఎవరు? హేమాను. అంటే సమూయేలు గారు పెద్ద కొడుకు ఉన్నాడు. అలాగే సమూయేలు గారి పెద్ద కొడుకు పనికిమాల తీర్పులు తీరుతూ ఉండేవాళ్ళు అండి. ఆయన పక్కన పెట్టండి. సమూయేలు గారి పెద్ద కొడుకు పుట్టిన కొడుకే హేమాన్. ఈ హేమాన్ గారి తర్వాత మరొక ఆయన ఉన్నాడట. వారి బంధువుల్లో బెరకయ కుమారుడైన ఆసాపు. ఎవరట? బెరకయ కుమారుడైన ఆసాప్. అంటే సమూయేలు గారికి ఈయన చుట్టాలా? చెప్పండి. ఎస్, చుట్టాలే. అంటే ఎందుకు చుట్టాలు? వీళ్ళు లేవీలు. సమూయేలు గారు ఏ గోత్రికులు? లేవీలు. ఎందుకు వీళ్ళని దావీదు పెట్టాడు? లేవీలే ఉండాలి మందసం దగ్గర. దేవుని సన్నిధిలో ప్రత్యేకింపబడిన వారే ఉండాలి. అలా ఎవరు పడితే వాళ్ళు ఉంటే అలా చనిపోయారు, అలాంటి ప్రమాదం ఉందని దావీదుకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కనుక 280 మంది అందులో ప్రధానులు. లేవీల్లో ప్రధానులు. అందులో ఎవరు ప్రధానులు? హేమాను. వారి బంధువుల్లో బెరహే కుమారుడైన ఆసాపు. వీళ్ళు ప్రధానులు. ఎంతమంది ప్రధానులు ఉన్నారు? ఈ ప్రధానులు కొంతమంది జనాంగం ఉన్నారు. ఈ 100 మందిలో అంత ప్రత్యేకత తనకి ఎలా వచ్చిందంటే, పాటలు జీవితంలో 12 రాశాడట. ఎన్ని? 12. 73 నుండి సుమారు 83వ కీర్తన వరకు ఈ 12 కీర్తనలు ఎవరివి? ఆసాపు గారు. ఎవరివి? ఆసాపు గారిది. బైబిల్లో సుమారు 12 కీర్తనలు. ఈ 12 కీర్తనలకి ఒక్కొక్క కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. అంత ప్రత్యేకత ఏముందంటే, మీకు చదివితే నిజంగా ఈ జనరేషన్కి లేదా ఈ 20వ శతాబ్దానికి 21వ శతాబ్దానికి కొత్త పుంతలు దొక్కుతున్న ఈ వంకర ప్రపంచానికి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అలాంటి ప్రశ్నలు ఆ మేధావికి వచ్చాయి. అలాంటి ఉద్దేశాలు ఆ మేధావికి వచ్చాయి. అంత పెద్ద ప్రశ్నల్ని ఒక పాటగా రాశాడంటే మామూలు రచయిత కాదు. టైం తక్కువ ఉంది కనుక కొన్ని మాటలు చెప్తారు. ఈయన ఒక గొప్ప రచయిత. మరో మాట చెప్పాలంటే గొప్ప రచయిత కాదు, మంచి సంగీతకారుడు. మంచి సంగీతకారుడే కాదు, దీర్ఘదర్శి. అంటే దేవుని యొక్క కార్యాలు వాక్యానుసారంగా భవిష్యత్తు ఏం జరగబోతుందో వాక్యం ఎరిగిన బాగా నిపుణత కలిగిన వాడు. అంటే ఒక మాట చెప్పండి, వాక్యము బాగా తెలుసు, సంగీతం బాగా తెలుసు. చెప్పండి, రచన కూడా బాగా తెలుసు. మనకే వాక్యం తెలియదు, చెప్పండి, రచన తెలియదు, సంగీతమే తెలుసు మనకి. అందుకే చూడండి, ఇప్పుడు పాటలు ఏమని చెప్పిన, డీజే దడ 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 డీజే 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 ఎక్కువైపోయింది, పాటలేదు అందులో. అందుకే ఈ పాటలు చూసారా, పాట ఎప్పుడు గ్రావిటీ ఉంటే చెప్పిన, రాసేవాడికి వాక్యం తెలియాలి. పాటలో వ్యక్తుల్ని ఎప్పుడు కదపగలం, పాటల ద్వారా వ్యక్తుల్లో ఉద్యమాన్ని, పశ్చాత్తాపాన్ని ఎప్పుడు తీసుకురాగలం అంటే రచయితకి వాక్యంలో పట్టుండాలి. గమకాల్లో అంటే సంగీతంలో ఎంతో కొంత టేస్ట్, నాలెడ్జ్ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే ఆ పాటలలో ఆ నిపుణత, ఆ నాణ్యత, ఆ ఉద్యమం వస్తుంది. ఈ రోజుల్లో అలా లేవు. నాకు అప్పుడప్పుడు కసి అనిపిస్తుందండి. బయట ఒక సినిమా సాంగ్, పోలుస్తున్నాను ఏమనుకోకండి, బయట ఒక సినిమా సాంగ్ పిచ్చ
పిచ్చిగా 100 సార్లు వింటారండి బయట యువత, పిచ్చిగా 100 సార్లు. ఎందుకలా 100 సార్లు వింటున్నారు? ఆ మెలోడీ బాగుంది, వాళ్ళు వాడిన పదాలు బాగున్నాయి, వాళ్ళు పోల్చే విధానం బాగుంది. వాళ్ళ ఒక్క పాట రాయడానికి వారం రోజులు, నెల రోజులు, 6 నెలలు ఆ ఒక్క పదం, వాళ్ళు అనుకున్న పదం ఆ ట్యూన్కి సెట్ అయ్యేంత వరకు వాళ్ళ కష్టపడి రాస్తారు. నేను అడుగుతున్నాను, అంత క్వాలిటీ మనం ఎందుకు ఇవ్వలేము? అది మన కసి. అంటే వాళ్ళైనా రాయగలరు. అరే ఒక పనికి మన గాలిదాని కోసం రాసే పాట ఎంత టైం తీసుకుంటే, దేవుడు సృష్టించిన సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మనం పాట రాయాలి అంటే మనం ఎంత క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి చెప్పండి. లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? రాజీ పడిపోయి ఎలా పడితే అలా దేవుని పాటలన్నీ యేసయ్యా అని పదం తగిలిస్తే పాట అయిపోయింది అనుకుంటున్నాం. బెస్ట్ ఎందుకు ఇవ్వలేం? క్వాలిటీ ఎందుకు ఇవ్వలేం? క్రిస్టియన్ సాంగ్స్ కూడా ఎంత బాగుంటాయి అని మనం ఎందుకు చెప్పలేం? అసలు నన్ను అడిగితే లోకానికి వెలుగు మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి తప్ప ఈ గాలి లోకాన్ని చూసి మనం నేర్చుకునేది ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, మనమే నేర్పించాలి. ప్రపంచాన్ని అలా పిండితే బైబిల్లోనే ఉన్నారు సరి అయిన గాయకులు. ఆ రోజు చరిత్రను పిండితే బైబిల్లోనే బెస్ట్ రైటర్స్ ఉన్నారు, బైబిల్లోనే మంచి సంగీతకారులు ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు లేరు? యంగ్స్టర్ చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీ టాలెంట్స్ ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. మీ టాలెంట్ ఏం చేస్తున్నారు? మీ స్టడీస్ ఏం చేస్తున్నారు? మీ టాలెంట్ డబ్బులు సంపాదించడానికి కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఉద్యోగాలు డబ్బులు సంపాదించడానికి కాదు. మీ యవ్వన జీవితం ఏదైతే ఉందో షికారికి గాలికి సరదాలకు కాదు, నీ నిపుణతని నీ దేవుణ్ణి గొప్ప చేయడానికి నువ్వు ఎందుకు ఉపయోగించకూడదు? నా గుండెల్లో భారం ఏంటో చెప్పనా? హైందవ్యానికి ఏమన్నా జరిగితే లోక్సభలో పార్లమెంట్లో కూర్చొని వాదించే రాజకీయ నాయకులు ఉన్నారండి. ఇస్లాంకి ఏమైనా జరిగితే ఇస్లాం నాయకులు ఉన్నారండి. క్రిస్టియన్కి ఏదైనా జరిగితే ఒక్క అడిగే ఎమ్మెల్యే మనకున్నాడు చెప్పండి. అందుకే మన చదువులన్నీ గాలి చదువులు. మన చదువులు ఒక గవర్నమెంట్ సెక్టార్లో క్రిస్టియన్స్ లేరు, ఉన్నా నోరెప్పరు. ఒక సైంటిస్ట్లో క్రిస్టియన్స్ ఉన్నా మన ఇండియాలో లేరు. ఎందుకు చదువుతామో తెలియదు, ఎందుకు ఉంటామో తెలియదు, ఎందుకు వస్తామో తెలియదు అని అడుగుతున్నాను. ఒక బయటోడు వాడు సనాతన ధర్మాల కొరకు వాడంతా ఆ స్థాయిలో నుంచి వాళ్ళంతా పెట్టుబడులు పెట్టడానికి, లైఫ్ను పనంగా పెట్టడానికి కూర్చుంటుంటే, ఇంత సత్యదేవుడి కొరకు మనకి నిపుణత లేకపోతే ఎలా? నా దేవుని కొరకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తానన్న కసి నీకు లేకపోతే ఎలా? నీ స్టడీస్లో, నీ టాలెంట్లో, నీ నాలెడ్జ్లో నీ దేవుని ఎక్స్పోజ్ చేయాలన్న కసి నీకు లేకపోతే ఎట్లా? ఆ రోజుల్లో వీళ్ళకు ఉన్నాయండి. అందుకే వాళ్ళ సంథింగ్ స్పెషల్. 280 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా వాళ్ళ టాలెంట్స్తో దేవుడిని మహిమపరిచేవారు. అందుకే బైబిల్ చరిత్రలో, లోక చరిత్రలో అలా నిలబడిపోయారు. ఈ రోజుకి మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుకి మనకి రోల్ మోడల్ అయిపోయారు. మనం ఎందుకు ఉండలేం? ఉండాలనే వీళ్ళ జీవిత గతాలను, వర్తమాలను, వాళ్ళ భవిష్యత్తుని మనకి క్రోడీకరించి గ్రంథంలో పెట్టాడు మనకి. ఎందుకు? చదువుకొని మనకు కూడా ఉద్యమం రావాలని. చదువుతున్నాం, రాస్తున్న కీర్తన అర్థమవుతుంది. ఏం చేసి ఇంత మందిలో పెట్టాడు? ఎంత ఎత్తుకు ఎదిగాడంటే బైబిల్లో కీర్తనలు అనగానే ఎవరు గుర్తొస్తారంటే మనకి? చెప్పాలి, దావీదు గారు. ఎవరు బెస్ట్ సాంగ్స్ రాశాడని ఎవరు గుర్తొస్తారండి? దావీదు గారు. గమనించండి, దావీదు గారి సాంగ్స్తో ఈక్వల్గా రాసిన రచయిత ఎవరు చెప్పండి? ఆసా. ఇశ్రాయేల్కి నేషనల్ సాంగ్స్ ఉంటాయి, నేషనల్ సాంగ్స్. హిజ్కియా తెలుసుగా? తెలిసినా తెలియకపోయింది, తెలుసానండి, తెలుసు కదా. ఏదైనా మళ్ళీ హిజ్కియా చరిత్రకి వెళ్ళమంటే తెల్లారుద్ది. హిజ్కియా అంటే సొలొమోను వెళ్ళిపోయిన తర్వాత దేశం 2 ముక్కలయ్యింది, తెలుసు కదా. సౌలు, దావీదు, సొలొమోను. 120 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలయ్యింది. ఎందుకంటే తిన్నమైనలు పుట్టలేదు. సొలొమోనుకి వంకరోలు పుట్టారు. వాళ్ళ దేశాన్ని 2 ముక్కలు చేశారు. యూదులు వేరైపోయారు, ఇశ్రాయేలు వేరైపోయారు. ఆ యోధ జాతిని పరిపాలించే చక్కటి రాజే హిజ్కియా. ఈ హిజ్కియా పరిపాలిస్తున్నప్పుడు సంస్కరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. సంస్కరణ అంటే దేవాలయంలో దేవుని మహిమ తగ్గిపోతుంది, సంస్కరణ ప్రారంభించాడు. ఆచార కర్మకాండలు మానేసాం, పస్కాని మానేసాం, దేవుని వెలుగు ఇజ్రాయెల్ దేశాన్ని దాటిపోతుంది, మళ్ళీ మనం బాగు చేయాలని ధర్మశాస్త్రం చదువుకొని సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే, ఆ సంస్కరణ ఉద్యమం ప్రారంభిస్తున్నప్పుడు పస్కా టైప్
దీర్ఘదర్శియకు ఆసాపును రచించింది. శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా అధిపతులకు లేవీలకు ఆజ్ఞాపించగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించి వర్షిప్ ఎలా చేస్తున్నారట? ఎంత గౌరవం, ఎంత మర్యాద! తల వంచి దేవునికి భయపడి, భయము కలిగి, భక్తి కలిగి తల వంచి. ఎవరండి ఆ పాటలు పాడడానికి? ఎవరు పాటలు పాడుతున్నారు? మెలోడీ సాంగ్స్ ఏ బాగున్నాయని కాదు. ఏ పాటలు పాడుతున్నారు? ఆ పాటలు పాడాలంటే దావీదు గారివి, 2 ఆసాపు గారివి. ఆ రోజుల్లో ఇవి జాతీయ గీతాల్లో పాడేవారట. అంటే సొలొమోను బంగారు దేవాలయం ఉంటే ఆ బంగారు దేవాలయంలో సుమారు 280 మంది, 300 మంది అలా కూర్చొని, ఆ 300 మంది అలా నిలబడి అంతమంది వర్షిప్ చేస్తుంటే అందరూ విన్నారట. అందరూ తల వంచి గౌరవంతో దేవుణ్ణి ఆరాధించారట. చాలా మర్యాదగా, క్రమంగా, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. ఇంత ఎత్తికెదిగిన వాడు దావీదు, అంత గొప్ప కీర్తనలు రాసిన వాడు, రాజులు కూడా ఇతని కీర్తనలు కోడుకొని పాడించేంత గొప్ప భక్తుడు. మీరు నమ్ముతారో లేదో, భక్తిలో జారిపోయాడట. నమ్మగలరా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? దావీదుతో సమాన హోదా కలిగిన వాడు, పాటల్లో జాతీయ గీతాలు రాసిన వాడు, ఇంత వైరాగ్యం కలిగిన వాడు, 280 మందిలో ప్రత్యేకంగా దేవునికి నచ్చిన వాడు, ఇంత భక్తి ఉన్నవాడట. భక్తిలో ఒక అడుగు వెనక్కిపోయాడట. ఎందుకు పోయాడట? ఎందుకు ఇబ్బంది వచ్చిందట? ఎందుకంటే సొసైటీలో కొన్ని విషయాలు చూసాడట. ఆ విషయాలు చూసి తనని కంపేర్ చేసుకున్నాడట. ఈ కంపారిజన్లో ఎప్పుడైతే తనకి సరైన ఆన్సర్ దొరకలేదో డౌట్ వచ్చి అన్నాడట, ఈ భక్తి, శ్రద్ధ, నీతికి పడి ఉండడం, శుద్ధ హృదయం, తప్పు చేయకుండా ఉండడం, నిత్యత్వం, పరలోకం, ఇవన్నీ అవసరం అంటారా? బతుకున్నంతకాలం ఏదో చక్కగా కక్క ముక్క డొక్క తిని ఆనందంగా ఉండకి భక్తి పేరు చెప్పుకుని ఎందుకంటారని ఇలాగ అయిపోయాడట. ఎవరు అలాగ ఎందుకు అయిపోయాడు? నీకులాంటి నాకులాంటి వంకర డౌట్లు వచ్చినాయి ఆయనకి. ఎవరికి? ఈడెంత భక్తిపోడు దేవాలయంలో ఉన్నవాడికి నీలాంటి నాలాంటి వంకర డౌట్లు వచ్చాయి. ఈరోజు వచ్చాయి. లింగం అని కరోనాలో 10th పాస్ అయిపోయి ఇలా అడిగే డౌట్లు ఏంటో తెలుసా? ఈరోజు జనరేషన్ లింగం అని పాస్ అయిపోయి 10th పాస్ అయిపోయి అసలు దేవుడు ఉన్నాడంటారా? లేడు. దేవుడు ఉన్నాడంటారా? ఆ దేవుడు ఉన్నాడంటే మరి డార్విన్ థియరీ ఏంటి? దేవుడు ఉన్నారన్నారా? బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి? వీళ్ళు పెద్ద సైంటిస్టులు లాగా. చాలామంది తల్లులు ఏడుస్తున్నారు. మొన్న తల్లి నన్ను ప్రేయర్ చేయమని అడిగింది. వాళ్ళ పాపను తీసుకుని వచ్చింది. పాపను తీసుకుని వచ్చి మా పాపకి భక్తి రావాలని ప్రార్థన చేయంటే వాళ్ళ అమ్మకి ఎలా చూస్తుంది? వాళ్ళ అమ్మ క్లారిటీగానే అడిగింది. అలా చూస్తుంది అడుగుతున్నాను అంటే 10th క్లాస్ అయ్యేసరికి మన పిల్లలకి భక్తి పెరుగుతుందా దిగజారుతుందా? దిగజారుతుంది. మన పిల్లలకి భక్తి పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు? వాళ్ళకి లాజిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి రీజనబుల్ లాజిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ లాజిక్కి వాళ్ళకి సరైన ఆన్సర్ దొరకకపోయేసరికి వాళ్ళకి భక్తిలో డౌట్ వస్తుంది. నాలాంటి వాడు పుట్టకముందే, ఈ వంకర శాస్త్రాలని మాట్లాడుతున్నా ఈ విజ్ఞులు మాట్లాడకముందే, ఈ మేధావులు మాట్లాడకముందే, ఈ ప్రపంచానికి ఏతుబద్ధమైన ప్రశ్నలు రాకముందే, అసలు ఏతువు అని ఒక జనరేషన్ లేనప్పుడే ఏతువాదికి నిలయంగా ప్రశ్నలు అడిగాడట ఆసాపు. ఏమొచ్చాయి? ఏం ప్రశ్నలు వచ్చాయి చూద్దాం ఒకసారి. 73వ కీర్తన మొదలు వచ్చినాడు చూడండి. ఇశ్రాయేలీల శుద్ధ హృదయుల ఏటట? ఇశ్రాయేలీయులు దేవుడు శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడట? హృదయము శుద్ధముగా ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? హృదయ శుద్ధి గల వారిని ఇష్టపడతాడు. ఇప్పుడు చెప్పండి, హృదయ శుద్ధి గల వారిని ఇష్టపడతాడని మనకు అర్థమైతే ఇప్పుడు మన పాటలు నచ్చాలని మనకి ఏముండాలండి? చెప్పాలి, హృదయ శుద్ధి ఉండాలి. మన ప్రార్థన నచ్చాలని ఏముండాలి? హృదయ శుద్ధి ఉండాలి. ఇలాంటి మాటలే సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు. అమ్మా, వర్షిప్ కాదమ్మా తల్లి, నువ్వు చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు తల్లి. దేవునికి ఆరాధన ఎలా కావాలో తెలుసా? ఆత్మతోను సత్యముతోను. అంటే ఇంటర్నల్ వర్షిప్ చేసేలా దేవునికి ఉండాలి,
బహిర్గతంగా అంటే భౌతికంగా దేవునికి బాగుండాలి, లోపల బాగుండాలి, బయట బాగుండాలి. అది చెప్పాడు. ఈ విషయం ఆసాపుకు తెలుసట. ఆసాపు అంటున్నాడు, నువ్వెవరిని ఇష్టపడతావంటే హృదయం శుద్ధంగా ఉన్నవారి ఎడల నువ్వు దయ చూపిస్తావు. కానీ ప్రభువా, నా హృదయం ఒక అడుగు జారిపోయింది, నా హృదయం, నా పాదము జారుటకు తప్పెను, నా అడుగులు జార సిద్ధమైపోయాయి. అడుగుతున్నాను, ఎంత భక్తిపరుడు, దావీదు లాంటి కీర్తన రాసినవాడు, ఎంత వైరాగ్యం ఉన్నవాడు, కీర్తన గ్రంథంలో 12 కీర్తనలు రాసినవాడు ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నాడంటే కొన్ని విషయాలు సమాజంలో చూశాడట. ఏం చూశాడు? అతని పాదాలు ప్రమాదం అంచుకి ఎర్జికి ఎందుకు వెళ్ళిపోయాట? తనకంత ఇబ్బంది, అంత శ్రమల లాంటి పరిస్థితులు ఎందుకు రావాల్సి వచ్చాయట? ఎందుకంటే సమాజంలో కొంతమంది మోతుబరుల్ని చూశాడట. ఎవరిని? మన భక్తి ఎప్పుడు పాడైపోతుంది చెప్పనా? ఇతరులతో మనం కంపేర్ చేసుకుంటాం చూసారా, అప్పుడు పాడైపోద్ది. ఆసాపు ఎప్పుడు పాడైపోయాడు తెలుసా? ఆడు అంత బాగున్నాడేట్రా అనుకున్నప్పుడు పాడైపోయాడట. ఇంతకాడు ఎవడరా? ఆడికి ప్రార్థన లేదు, చర్చ్ లేదు, బాప్టిజం లేదు, నీతి లేదు, ఆడికి జీవితంలో దేవుడే లేడు. ఆడి జీవితం 3 పువ్వులు, చెప్పండి 6 కాయలు. నా జీవితంలో ప్రార్థన ఉంది, భక్తి ఉంది, దేవుని సహవాసం ఉంది, దైవజనుల మాట వినే తత్వం ఉంది, నీతి, హృదయం అన్నీ ఉన్నాయి. కానీ ఆడికి 3 పువ్వులు 6 కాయలు. నా జీవితం మాత్రం ఒంటి నిండా రోగాలే. నేను అడుగుతున్నాను, ఏ భక్తి లేనోడు ఆడి బాగున్నాడు, భక్తి అని తిరుగుతున్న నా జీవితం మాత్రం డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏది కలిసి రావట్లేదు. ఇలాంటప్పుడు ఆడే బాగున్నాడుగా. నాకన్నా దేవుడు తిరుగుతున్న నా జీవితం ఎలా అయిపోయింది? ఏ దేవుడు లేడు, భక్తి లేని ఆడి జీవితమే బాగుంది. దీనికన్నా చెప్పండి అలాగా అయిపోతే నీ ప్రార్థనలు, ఉపవాసాలు, ఈ తెల్లవారు వాక్యాలు వినడం అవసరం అధ్యక్ష అన్నాడట. ఎవరు? మళ్ళంటుడే అవసరమే ఇవన్నీ అని. అందుకే చూడండి, పాయింట్స్ రాస్తున్నాడు 3వ వచనం నుంచి. భక్తిహీనులు క్షేమముగా నా కంటకి కనబడ్డారు. అంటే భక్తి ఉన్న వారికేమో క్షేమం లేదు, భక్తి ఉన్న వారికి ఏమో రక్షణ లేదు, భక్తి ఉన్న వారికి అసలు ఏ సమాధానం లేదు. భక్తి లేని వాళ్ళు ఎలా ఉన్నారట? నిండు కొండలా ఉన్నారట. మీరు నమ్ముతారో లేదో, చర్చి కడదాం అనుకుంటున్నామండి. చర్చికి పర్మిషన్ దొరకదు తెలిసి. ఈ సొసైటీలో చర్చికి పర్మిషన్ దొరకదండి. బ్రాందీ షాప్ పెట్టు, సెంటర్లు ఇచ్చేస్తారు పర్మిషన్ నీకు. బ్రాందీ షాప్. చర్చి కడదాం అనుకుంటే పర్మిషన్ దొరకవు. దేవుని సభ పెట్టు, దేవుని మాటలు చెప్తాను, ఈ సమాజానికి నీతి చెప్తానను, జరిగి సభను ఆపేస్తారు. అదే భోగం మేళం పెట్టు, పర్మిషన్ కూడా అవసరం లేదు. అర్ధనగర నృత్యాల మేళాలు పెట్టు, పర్మిషన్ కూడా అవసరం లేదు. అంటే ఈ సొసైటీ ఎక్కడ బాగుంది? నీతి లేనోలే బాగున్నారు, భక్తి లేనోలే బాగున్నారు, అసలు వైరాగ్యం లేనోలే బాగున్నారు. భక్తి, దేవుడు, సమాధానం అనుకున్న మా జీవితాలు ఏం బాగున్నాయి ప్రభువా. బయట కూడా మా పెద్దోళ్ళు పితరులు గట్టిగానే స్లోగన్స్ చెప్తున్నారు. ఏమన్నాడు? రే మరీ అంత భక్తి అయితే బతకడం చెప్పండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే మరీ నీతి నిజాయితీని కూర్చుంటే బతకడం కష్టం రోయ్ అంటున్నారు వాళ్ళు. కాస్త అటు ఉండాలి చెప్పండి, ఇటు ఉండాలి అంటున్నారు. ఇవన్నీ మనకి న్యాయం అనిపించట్లేదా? నీకు నాకు అనిపించిన మనం ఒప్పుకోం, కానీ ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు చెప్పండి? ఆసాపు గారు. ప్రభు నాకు డౌట్ వచ్చేస్తుంది, నాకు ఇబ్బంది అయిపోతుంది. ఆ భక్తిహీనులు ఎంత బాగున్నారు ప్రభువా, వాళ్ళని చూస్తుంటే నాకు మచ్చరం వచ్చేస్తుంది. ఆడు ఇల్లు మీద ఇల్లుగడ్డేస్తాడు, ఇల్లు మీద ఇల్లుగడ్డేస్తాడు, మేడ మీద మేగడేస్తాడు. నాది ఎప్పుడూ పాకే, నాకు లోన్ కూడా రాదు. ఆ తాగుబోదు సన్నాసిగాడికి బ్యాంకు ఎన్ని లక్షలు అప్పిచ్చేస్తుందో, నాకు నేను కడతానయ్యా, నా బిడ్డ మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు, మా పాస్టర్ గారి మీద కూడా ఒట్టు అని ఎన్ని ఒట్లేసినా నాకు లోన్ ఎవరు ప్రభు? ఎన్ని వేసినా అడుగుతున్నాను. ఏ క్యారెక్టర్ లేనోడికి ఏమో లోన్ దొరుకుతుంది. నీతిగా సమాజంలో బతుకుతున్న మాకు ఎంత సౌలభ్యం కూడా దొరకదు. నాకు అనిపిస్తుంది ప్రభు, ఎందుకు ప్రభు ఈ భక్తి వలన ఉపయోగం ఏముంది ప్రభు? నాకు బాధ అయిపోతుంది. వాళ్ళని చూస్తుంటే నాకు మచ్చరం, పళ్ళు కొరుకుతున్నాను. అసలు మరణమందు వారికి చెప్పండి, అసలు వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎలా చనిపోతారు ప్రభు? లగ్జరీ హాస్పిటల్లో చచ్చిపోతారు వాళ్ళు. మాకు ప్రభు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మందులు లేక ఈగల మంచాల మీద చచ్చిపోతున్నాం మేము. మాకు ఏం సుఖం ప్రభు ఈ భక్తి వల్ల?
మాకు ఏం సుఖం ఉంది ప్రభా, వాళ్ళ చక్కగా వాళ్ళకి మళ్ళీ చచ్చిపోతే కాస్ట్లీ బాక్స్ వస్తుంది, ఇలాంటి గ్లాస్తో కాస్ట్లీ బాక్స్ వస్తుంది, మళ్ళీ సెంటర్లు వేసి విచిత్రం ప్రభా. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ మొక్కలకి కోటింగు, లిప్టిక్లు, ముక్కు బొడకలు ఏం తీరు. మాకు తెల్లగుడ్డ కూడా తినంగా తేరు ప్రభా. అది ఏదో ఉంటుంది, అది సున్నీలాగా తెచ్చి మీద వేస్తారు, ఆ కుంకుడు పూజ చేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. మా ఇంచికరువులు కూడా తినంగా సరగమ్మ. ఆడు మరణం అంది ఎంత పుష్టి, ఆడి లగ్జరీ అనిపిస్తుంది ప్రభా. మా పుట్టుకలో పేదరికం ఉంది, మా బ్రతుకులో పేదరికం ఉంది, మా జీవితంలో ఇబ్బంది ఉంది, మా జీవితం అడుగడుగున ఒడుదుడుకులు ఉన్నాయి, చివరికి మా సావులో కూడా మాకు నెమ్మది లేదు. ఇందాక ఒక చెల్లి ఫోన్ చేసింది, గుండంతా పాడైపోయింది, కష్టం, ఇంకా ఆ హోల్స్ అన్నీ మూసుకుపోయాయి. గుండె మార్చి మళ్ళీ గుండె పెట్టాలంటే 1 కోటి అవుద్ది అన్నారట. 1 కోటి తెచ్చుకుంటే, ఇంకా చాలా ఉన్నాయి మార్చాల్సినవి, 1 కోటి తెచ్చుకుంటే మీ ఆయన బతుకుతాడు, 1 కోటి రూపాయలు తెచ్చుకోకపోతే మేమేమి చేయలేమన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత భక్తి కలిగిన ఈమెకి సవాల్ ఏంటో చెప్పనా. ఇప్పుడు తన భర్త బతకడని తనకు అర్థమైపోయింది. కళ్ళ ముందు చచ్చిపోతాడని డాక్టర్లు డిసైడ్ చేసినప్పుడు తన చేతిలో డబ్బులు లేవు. తన దగ్గర ఏముందో చెప్పనా, ఉపవాసం ఉంది. తన దగ్గర ఏముందో చెప్పనా, ప్రార్థన ఉంది. తన దగ్గర ఏముందో చెప్పనా, ఇంతకు మించిన భక్తి ఉంది. ఇంతకు మించి తనకి ఏముంది చెప్పండి, ఏమీ లేదు. కానీ తనకు విషయం తెలుసు, డాక్టర్ చెప్పేశాడు తన భర్త చచ్చిపోతాడు. కానీ బయట వాళ్ళకి చూడండి, 1 కోటి కాదు సార్, 2 కోట్లు మార్చేయండి అంటున్నారు. సిగరెట్లు కాల్చి 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 డబ్బున్న వాళ్ళు హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ స్నానం చేసినంత ఈజీగా మార్చుకుంటున్నారు. వాళ్ళు లగ్జరీగా తిరిగి తిరిగి వ్యసనాలు తాగి తాగి కిడ్నీలు పాడైతే కిడ్నీలు బఠానీ గింజలు కొనుక్కున్నట్టు కొనుక్కుంటున్నారు వాళ్ళు. మన లైఫ్ అంటే ఇంత అనారోగ్య సమస్య వస్తే మన కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. హాస్పిటల్ ఫీజు కట్టలేక మన పిల్లలు చదువులు కూడా మానేస్తున్నారు. ఈ కంపారిజన్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి, ఆడికిలాగా దొంగ వ్యాపారాలు చేసినా బాగుంటారా, ఆడికిలాగా ఏదో ఒక నీతి వదిలేసి డబ్బులు అలా ఉన్నా బాగుంటారు. మాకు ఏం కలిసింది, దేవుడిని నమ్ముకున్నాం కానీ అన్ని రోగాలే, వేదనలే, ఇబ్బందులే, అందుకే బాధపడుతున్నాడు. మరణమందు వారికి యాతన లేవు, పుష్టిగా చచ్చిపోయారట. మనం చచ్చిపోయినప్పుడు ఎలా చచ్చిపోతాం చెప్పండి, సన్నంగా ఎముకలు గూడుతో చెప్పండి. మనం చనిపోతే ఎలా చనిపోతాడు, బెంగతో, బొగ్గలు లోపలికి పోయి చెప్పండి, కళ్ళు లోనకు పోయి, ముక్కెండిపోయి ఇలా సన్నంగా అయిపోయి. ఆడు చచ్చిపోయినప్పుడు బంతులా కూడా చెప్పి, ఆడు చచ్చిపోయినప్పుడు కూడా స్టైల్గా చచ్చిపోతున్నాడు అంటే, ఆడు చచ్చిపోతున్నప్పుడు అది ఎలా చనిపోతున్నాడు ప్రభా. వాళ్ళకి ఒళ్ళు కూడా కరక్కుండా చచ్చిపోతున్నారు ప్రభా. మా ఎముకలు ఎన్నో ఉన్నాయి లెక్కెట్టుకుని చచ్చిపోతున్నాను. నాకు డౌట్ అవుతుంది ప్రభా, అసలు నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఈ భక్తి ఏంటో, ఈ ధర్మశాస్త్రం ఏంటో, ఈ ఉపవాసాలు ఏంటో, ఇది ఎలా చెప్పుకోవాలి తెలియక చెప్పండి, ఓ పాట రాసుకుంటున్నాను ప్రభా అని రాశాడు పాట. అదే 73వ కీర్తన. వెనక ఏమంటున్నాడు కిందకి, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. మా ఇంటి నిండా రోగాలే, ఆడికి ఇంట్లో రోగమే ఉండదు. సేవను తిరుగుతాం, సేవలో రోగాలు మాకు. ఆడికి సేవ ఉండదు, పడదు, తెల్లవారు ఈదుల్లో పడుగుతాడు. ఆడికి ఏ రోగం రాదు. ఆడికి మనకి అడుగుతున్నా, మనకు అన్ని రోగాలే, మనకు అన్ని ఇబ్బందులే, మన పిల్లలకి ఇబ్బందులే, అన్ని ఇబ్బందులే. వాళ్ళకి ఒక్కడ సరిగ్గా పాటించరు, కానీ వాళ్ళకి ఏం ఉండదండి, ఏ సమస్య ఉండదండి, చక్కగా తిరుగుతారు. మనకి పేదరికం మన ఇంట్లోనే, రోగాలు మన ఇంట్లోనే, ఒంటరితనం మన ఇంట్లోనే, అన్యాయం మన ఇంట్లోనే, అన్ని విషయాలు మన ఇంట్లోనే. కానీ ఇన్ని ఉన్న దేవుణ్ణి పట్టుకుని ఎలాడుతున్నాం, ఏముంది దేవుని సహాయం మనకి. భక్తిలో డౌట్ వస్తుంది. అందుకే అంటున్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రభా, వస్త్రము వలె వారు కావున వారి గర్వము కంఠహారము వలె వారు చుట్టుకొని ఉన్నది. ఎంత పొగరు ప్రభువా. ఈ డబ్బున్న వాళ్ళు ఎలా నడుస్తారండి, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకి పొగరు, వాళ్ళ వైరాగ్యం, నడుస్తున్నప్పుడు ఇలా చూసి పక్కుండు అన్నట్టు అనమాట. ఆ చూసే విధానం, వాళ్ళ ఎంత పొగరు, ఆడ గర్వము కంఠహారంగా, ఆడ చూస్తుంటే ఆడ పొగరంతా చూస్తే, ఆడ మాట్లాడే విధానం కానీ, ఆడు కూర్చునే విధానం కానీ, ఆడ ఎదుటోడికి జవాబు చెప్పే విధానం, ఎంత పొగరో. ఆ గర్వం ఆడవాళ్ళు మెడలో వేసుకుంటారు కదా ఆరాలు, ఏంటవి నక్లీసులు, ఆ నక్లీసే కదా ఆ హారం, ఆ కంఠహారం వేసుకున్నట్టు కనబడుతుంది అట. హారాలు వేసుకున్న వాళ్ళు కుదురు కూర్చుంటారండి చెప్పండి. నేను పెళ్ళిలో ఒకరోజు వాకింగ్ చెప్తుంటే 70 సార్లు లేచిపోయింది ఒక ఆవిడ.
నాకు అసలే మధ్యలో ఎవరైనా లెగితే నా వాక్యం పోద్ది గాలిలోకి. నాకు డిస్టర్బెన్స్ ఉంటే నేను చెప్పలేను, ఇంట్రెస్ట్గా వింటేనే చెప్పగలను. ఆ పెళ్లి కూతురికి అత్త, ఆ పెళ్ళికొడుకు అత్త, ఏం అనలేను, తెలిసిన ఆవిడ, ఈడి ముఖం చూసి ఇంకేం అనలేను. 70 సార్లు వేసింది ప్రసంగాన్ని, అలా గొప్పట్టుకొని చెప్పాను. మొత్తం మీద అయిపోయి ఇంకా ఆగలేక అడిగాను, ఎందుకురా మీ అత్త అన్నిసార్లు లెగుతుంది అని అడిగాను. మా అత్త కొత్త నెక్లెస్ కొందరా అన్నాడు. అంటే నెక్లెస్ కొంటే కూర్చోరా? కూర్చోరు. ఇప్పుడు అందరూ చూడాలి, పెళ్లి కూతురు చూడకపోయినా పర్లేదు, చెప్పండి, కొత్తదే అమ్మని చూడాలి. నక్లీస్ వేసుకున్న వాళ్ళు అందరికి చూపించుకుంటే ఎలా తిరుగుతారో, పొగరనట పెద్ద గౌరవంగా చూపించుకుంటారంట ఈ డబ్బున్న వాళ్ళందరూ. ఎలాగా? పొగరు, నోటు దురుసు, మాట దురుసు, సూపు, ఎంత చాలా గర్వంగా మాట్లాడతారట. వారు వస్త్రము వలె బలత్కారం ధరించుకుని ఉన్నారట. వస్త్రం అంటే హారం వేసుకున్న వాడికి గర్వాన్ని వేసుకున్నట్టు వేసుకుంటాడట, చొక్కా వేసుకున్నట్టు ఏం వేసుకున్నారట? బలత్కారము. ఎవడన్నా అడ్డొచ్చాడు అనుకోండి, అడ్డొచ్చినప్పుడు సీరియస్గా మాట్లాడతాడు. ఏంటి చెప్పు, ఏ ఊరు మంది, ఏ నియోజకవర్గం ఉండేది చెప్పు. సార్ ఇలా వెళ్ళకూడదు సార్, చెప్పు ఎంత ల్యాండ్ ఎంత పడుతుంది సెంట్, ఇక్కడ కొనేస్తాం ఏమనుకున్నావు అన్నాడట. వాళ్ళ సైట్లు కొనేస్తానంటారు, మన వాహనాలు కొనేస్తానంటారు, ఎక్కువ మాడితే నిన్ను మన పిల్లల్ని కూడా కొనేస్తా అంటాడు. అడిగి ఎంత పొగరో. మేమేం సార్ సిమెంట్ రోడ్డు మీ ఊరికి ఏమనుకుంటున్నాం, లేకుండా అడ్డు. ఈ మాటలన్నీ ఎలా ఉంటాయండి? వాళ్ళని ఎవరేం చేయరండి. వాళ్ళని పోలీసులు ఏమనరు, అధికారులు ఏమనరు. వాళ్ళకి ఎంత గర్వమో. మనం అధికారులను చూస్తే అయ్యా 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 అంటాం. మనం ఆడు పోలీసు ఆయన మనకు పోయిన చైరు బర్రం లాగి ఆఫీసర్ ముందు అలా కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఈడు సమాధానం చెప్తుంటే ఆఫీసర్లు ఏమనరు. మనకు మెంటలు వచ్చేస్తుంటుంది. ఆఫీసర్లు ఏమనరు. ఎందుకు ఈ సీన్ చెప్తాను చెప్పిన, ఒక సన్నాసిగాడు, పనికిమాలినోడు, ఒక అధికారి ఉన్నాడు, పనికిమాలినోడు. ఒక పాస్టర్ గారిని ఈ తాగుబోతే ఎదవని తీసుకొచ్చి ఒక దేన సేవకుడు అక్కడ నిలబడితే ఈ పనికిమాలినోడు ఆ దేన సేవకుడిని తిట్టాడండి. పోలీసులు అలా చూస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఒక సామాన్యుడికి ఒక డబ్బు ఉన్నవాడికి గొడవ అయింది అనుకోండి. ఒక సామాన్యుడికి డబ్బు ఉన్నవాడు గొడవ అయితే ఇద్దరు అధికారుల దగ్గరికి వెళితే ఎవరు గెలుస్తారు చెప్పండి? జనరల్ జీకే పెట్టి చెప్పండి. ఒక డబ్బు లేనోడు, డబ్బు ఉన్నవాడు, ఇద్దరికి గొడవ జరిగితే జడ్జిమెంట్ మీరు ముందే చెప్పేస్తారు, చెప్పండి ఎవరు గెలుస్తాడు? ఇలా ఉంది ప్రభు సొసైటీ. ఏం చేయమంట ప్రభు? అందుకే ఎగతాళి చేస్తారు, బలత్కారం చేస్తారు, గర్వంగా మాట్లాడతారు, ఆకాశం తట్టు వారు ముఖాలు ఎత్తుతారు, ఇలా పైకెత్తుకుని నడుతుంటారు, పై బట్టలు నిప్పెత్తుంటారు. వారు నాలుక భూ సంచారం చేస్తుంది. వాళ్ళకి ఎన్ని తెలుసో, ఎన్ని సంబంధాలు, అందరూ చుట్టాలి వాళ్ళకి. వారి జనాలు కూడా వారి పక్షాన చేరుతారు. జనాలందరూ ఎవరి పక్షాన ఉంటారట చెప్పండి? మన పక్షాన ఎవడన్నా ఉంటాడండి? ఎవడు ఉండండి. జనాలందరూ ఎవరి పక్షాన ఉంటారట? వారి పక్షాన్ని. ఇప్పుడు చెప్పండి, నువ్వు నేను ఎలక్షన్లో నిలబడి గెలుస్తావేమో, ఎవడు గెలుస్తాడు చెప్పండి? రౌడీ థియేటర్లో చెప్పండి, మర్డర్లు చేస్తున్నారు చెప్పండి, ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు గెలుస్తారు? జనాలు ఎవరిని గెలిపించుకుంటారు? అయ్యా నేను నీతి చేస్తాను, అయ్యా ఇదిగో మీ లోకానికి లేదు, మన నియోజకవర్గానికి మంచి చేస్తాను, నిలబడు, లంచం ఒక నిలబడు, నువ్వు గెలుస్తావేమో. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడు, గెలుస్తావు. నువ్వు ఎవడో కూడా తెలియదు. నువ్వు మంచి చేస్తానా? నువ్వు అవసరం లేదు అబ్బాయి, మాకు మంచి చేయాల్సిన అవసరం లేదు, మాకు కావాల్సింది ఏంటంటే చెప్పండి, నోటు ఇస్తారా, కాయిస్తారా? మాకు అది కావాలి. మాకు ఏదైనా గొడవ జరిగితే అన్యాయంగా మా తరపున బుఖమెత్తేసేవాడు మాకు కావాలి. జనాలు కూడా ఎవరి పక్షాన్ని తిరుగుతారు చెప్పండి? మంచి చేస్తాను నిలబడి, నీ పక్షాన్ని నిలబడరు. ఏ అధికారి ఈరోజు సొసైటీలో అధికారులు మెజారిటీ, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు పక్కన పెట్టండి, మెజారిటీ అధికారులు ఎవరు చెప్పండి? దొంగలు, దోచుకునేవారు, రౌడీ థియేటర్లో భయంకరమైన మర్డర్లు చేసిన వాళ్ళందరూ ఈరోజు అధికారులు. ఇలాంటి వాళ్ళందరూ జనాలు వాళ్ళ వెనకాలే తిరుగుతారు, వాళ్ళనే పొగుడుతారు, వాళ్ళ చుట్టూనే ఉంటారు. మనం ఒక్క మంచి చేస్తామంటే ఒక్కడు కూడా మనతో ఉండరు. అందుకే జనాలు వారినే కోరుకుంటాడు. అందుకే బాధాకరమైన విషయం అనాలో ఏమనాలో తెలియదు. ఒకప్పుడు రాజకీయ క్యాన్వసింగ్ జరిగినప్పుడు వాగ్దానాలు చేసేవారు. ఏమైనా వాగ్దానాలు చేసేవారు? మా అధికారం వస్తే 2 రూపాయలకి చెప్పండి అనేవారు. కిలో బియ్యం, 2 కిలోలు బియ్యం, 5 కిలోలు బియ్యం. అప్పుడు క్యాన్వాసింగ్లు మా అధికారాలు వస్తే ఎలా ఉంటాయనేవారు. ఇప్పుడు ఏమంటారు చెప్పనా? మా అధికారం వస్తే మళ్ళీ బ్రాండ్ వస్తుంది అన్నారు. మా అధికారం వస్తే ఇప్పుడు సమాజం బాగానండి, వాగ్దానాలలో వాగ్దానం బ్రాందీ కూడా అయ్యిందంటే నేను అడుగుతున్నాను, ఇంక ఈ సమాజం ఎలా ఉందో మీకు అర్థమైపోవాలి. నా మాటలు అర్థమైందో లేదో? లెక్కర ఏదైతే ఉందో, మత్తు ఏదైతే ఉందో, ఇదిగో మా ప్రభుత్వం వస్తే ఇది ఇస్తామని వాగ్దానం కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయంటే ఇంకేమనాలి?
సమాజానికి కూడా ఏంటో చెప్పినా, సమాజానికి కావాల్సింది ఏంటో చెప్పినా, మంచి జరుగుతుందా, రోడ్లు వేస్తున్నారా, పిల్లలు ఎలా ఉన్నారు, పెద్దలు ఎలా ఉన్నారు, ముసలా ముక్కకి సరిగ్గా డబ్బులు వస్తున్నాయి లేదు, ఇవన్నీ అనవసరం. బ్రాండ్ వచ్చిందా లేదా, ఆ బ్రాండ్ వస్తే చాలు, మా వాడు గెలిస్తే చాలు. చూసారా, సమాజం ఇలా ఉంది. ఇలాంటి వాళ్ళే నచ్చుతున్నారు ప్రభా, ఇలాంటి వాళ్ళు నచ్చుతున్నారు. కొన్నిసార్లు ఆ మధ్య గొడవలు ఎట్టుకునేవారు ఏపీ పాలిటిక్స్ మీరు గమనించారు లేదో, వాళ్ళని తిట్టి, ఎవరో ఉత్తమలేం కాదులేండి, వాళ్ళని ఏళ్ళ తిట్టి, వీళ్ళని నాళ్ళ తిట్టి, వాళ్ళని ఏళ్ళ తిడితే చివరికి ఒకడికొకడు ఈ లోకల్లో మాట్లాడుకుంటారుగా, మాట్లాడుకున్నప్పుడు అన్నారట, ఛే మీ వాడికి 6 అంటారా అన్నారట. ఎవరైనా అడగకండి, చిన్నిళ్ళు పెద్దలు, ఇంకా చిన్నిళ్ళు 6 ఉన్నాయంటారంటే ఈడంటున్నాడు, ఆ మాత్రం ఉంటాయి మరి మా ఊడంటే ఏమనుకుంటున్నావు అన్నాడంట. సిగ్గు లేదండి అడుగుతున్నాను. మరి మీ వాడు 3 చంపేశాడంటే చంపుతాడు రా పులే అన్నాడట. చూసారా, ఇలా ఉంది ఇలాంటి సొసైటీ. ఇలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళే నచ్చుతున్నారు. ఇలాంటి వారే సమాజానికి కావాలి, ఇలాంటి అధికారులే సమాజానికి కావాలి. మన కుర్రమ్మొక కూడా ఎవరు చుట్టూ తిరుగుతున్నారు చెప్పండి. ఓ చదువు లేదు, సంజయ్ లేదు, సంజయ్ అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి. ఒక చదువు, బాధ్యత, ఒక సంపాదన ఏమీ లేదు. వీడికి మూతి మీద సరైన మీసాలు కూడా ఇంకా ముదరలేదు. వీడంట పార్టీ జెండా ఎటు తిరుగుతున్నాడు. గంజే నీకు రెడీగా ఉండి గంజే. చివరికి ఇటు పార్టీ వెనకాల తిరిగి ఏం సాధిస్తావు ఏం తెలియదు నీకు. నేను అడుగుతున్నాను, పార్లమెంట్లో ఏం చేస్తారో, ఈ ఎక్కడైతే మనకు ఉభయ సభ ఏదైతే జరుగుతుందో ఆ ఉభయ సభ కింద దిగువ సభలో ఏ చట్టాలు చేస్తారో నీకు తెలుసా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, ఎమ్మెల్యేకి డెఫినేషన్, ఈ రెండింటికి, ఎంపీకి ఎమ్మెల్యేకి డెఫినేషన్ నీకు తెలియదు. నీకేం తెలియదు. జెండా పట్టుకుని పెక్స్ కింద పోటీ వేసుకున్నాడట. ఇలా బాగున్నారు సమాజంలో. ఇలా అడుగుతున్నాను, భక్తిగా ఉన్న కుర్రోలు, చర్చిలో ఉన్న కుర్రోళ్ళకి అన్ని బాధలే. ఉర్రోతులు ఊగితే బ్రాందీలు తాగుతూ తిరుగుతున్న వాళ్ళ జీవితాలే చెప్పండి. బాగున్నట్టు అనిపించట్లేదు? ఈయనకి అనిపించేయట. అందుకే వాళ్ళు ఎంత ఎగతాళి చేస్తారో, బలత్కారం చేస్తారో, కీడును గుచ్చి వాళ్ళు మాట్లాడుకుంటారట. ఏం మాట్లాడుకుంటారు? కీడును గుచ్చి మాట్లాడుకుంటారట. ఏమని మాట్లాడుకుంటారు? ఎగతాళిగా మాట్లాడుకుంటారట. కీడును గుచ్చి వాళ్ళు అంటారట, ఆడు కొంచెం ఎక్కువ చేశాడు రా, చెప్పండి, మొన్న ఎక్కువ చేశాడు రాడు, అలా ఉంటుందిరా మనతో అంటారు. అది కూడా ఎక్కడ చెప్తారట? సెంటర్లో చెప్తారట. అది కూడా ఎక్కడ చెప్తారట? అందరికీ బడలే చెప్తారట. ఎగతాళిగా చెప్తారట. ఇలాంటి మోక సమాజంలో ఎక్కువైపోతే మేము బైబిల్ చదువుకొని, ధర్మశాస్త్రం, సొలొమోను మందిరం, పాటలు, సంగీతాలు, జాతీయ గీతాలు, పస్కా పండుగలు అంటే మేము తెంగురోలమా వాళ్ళు తెంగురోలు ప్రభావ మాకు అర్థమవుతలేదు అన్నాడట. ఓ పక్కన మేము దేవుడు దేవుడు అంటున్నాం, వాళ్ళ జీవితాల్లో దేవుడు లేడు, ఏమీ లేడు ప్రభా, ఏంటి ప్రభా నాకేం అర్థం అవ్వట్లేదు ప్రభా అని అంటున్నాడు. వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎంత పొగరబెట్టిన వాళ్ళంటే కింద చెప్తున్నారు చూడండి, ఆకాశము తట్టు వారి ముఖాలు ఎత్తుతారు, భూ సంచారము చేయును, జనము వారి పక్షమున చేరును, జలపానము సమృద్ధిగా చేస్తారు, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతిని. చూసారా ఎంత మాట్లాడుతున్నారండి? మనం చేసే పనులు దేవుడు తెలుసుకోగలడా? ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. కానీ మన ట్రెండ్ డైలాగ్ చెప్తాను వినండి. నేను చేసే పనిగా దేవుడు కూడా, చెప్పండి, అది డైలాగ్ ఇక్కడ. ఆ దేవుడు దిగొచ్చిన ఈ రోజు నన్ను ఎవడో చెప్పండి చంపేతండి ఇవాళ మీ ఇంటికి వచ్చి అంటాడు. ఇటు దేవుడు దిగొచ్చిన ఆపడంటే ఇప్పుడు ఈడికన్నా ఎవరు తక్కువండి? అలా మాట్లాడుకుంటారంటే వీళ్ళు. దేవుడు దిగొచ్చిన మమ్మల్ని ఏం చేయలేడురా, మేము గీసాము గీత అన్నాడు. నియోజకవర్గం దాటి వెళ్ళడానికి ఈరోజు ఆ దేవుడు వస్తాడేమో చూస్తాం అన్నాడు. ఈ పోటీగాడికి ఎవరు రావాలట? దేవుడు వస్తాడు. ఆ దేవుడికి తెలివందా? 30 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల నుంచి ఇదే క్రిమినల్ యాటిట్యూడ్తో నేర ప్రవృత్తి కలిగి ఉన్నాం. ఆ 30 ఏళ్ళ క్రితం ఏమీ చెయ్యని దేవుడు ఈరోజు మమ్మల్ని ఏమన్నా చేయగలడా అని అసలు దేవునికి తెలివందా అని దేవుడిని సవాల్ చేస్తారట. ఎంత పొగరెక్కువైపోయారు ప్రభు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయత గలవారై వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. తాగేవాడి దగ్గర, తిరిగేవాడి దగ్గర, తందనాలు ఆడేవాడి దగ్గర, మనుషులు చంపేవాడి దగ్గర, నిన్నే సవాళ్ళు చేసేవాడి దగ్గర, వాడి దగ్గరే డబ్బులు ఉంటాయి. దేవుడు దేవుడు అనుకున్న మా దగ్గర ఈడ్చి తనితే చెప్పండి నెలకి 3,000 రూపాయలు కూడా మాకు రావు. పనికి మానవుల దగ్గర డబ్బు అంతా ఉంది. మీరు చెబితే నమ్ముతారో నమ్మరో. కరోనా వచ్చి మన భారతదేశం అల్లాడిపోతుంటే ప్రపంచ సెన్సస్ తీశారు.
ధనవంతుల యొక్క లెక్క బయటకు తీస్తారు. ధనవంతుల లెక్క బయటకు తీస్తే ప్రపంచంలో కుబేర్లు ఎంతమంది ఉన్నారంటే, ఎప్పుడు ఈ జనరేషన్ లెక్కలు 10 మంది సంఖ్య తీస్తారు. ఎంతమంది? 1 2 3 పేర్లు చెప్పరు, 1 2 3 అని నెంబర్స్ ఇస్తారు, కేటగిరీ ఇస్తారు. కుబేర్లు 10 మంది లెక్క తీస్తే 2వ స్థానంలో ఉన్న ధనవంతుడు కుబేరుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఇండియాలో ఉన్నాడు. మరో మాట చెప్పిన, 9వ స్థానంలో ఉన్న డబ్బు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఇండియాలో ఉన్నాడు. ప్రపంచంలో 10 మంది ధనవంతులు ఉంటే అందులో 2 ఎక్కడ ఉన్నారండి? ఎవడండి మన పేద దేశం అన్నది? చెప్పండి. కరోనా వచ్చి మన దేశం అల్లాడిపోతుంటే వీళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయట. మనిషికి అలా పంచుకుంటూ వెళ్ళిపోతే ఒక్కొక్కడికి 1,00,000 ఇవ్వచ్చట. అంత డబ్బు ఒకటి దగ్గర ఉందటండి. పేరు అడగకండి ఎవరని. అంత డబ్బు ఉందట అని అడుగుతున్నాను. ఇంత డబ్బు వాడు ఎవడండంటే బినామీ, వాడు ఎవడండంటే సెంట్రల్ బినామీ, వాడు ఎవడండంటే అన్యాయపు వ్యాపారస్తుడు. డబ్బంతా ఆడ దగ్గర ఉందట. వీడి దగ్గర ఇంత డబ్బు ఉంది. ఆ రోజుల్లో కరోనా టైంలో ఏముందంటే ఉల్లిపాయలు దొరక చచ్చిపోయాం మనం, రేషన్ దొరక చచ్చిపోయాం మనం, ముసలి దానికి మందులు దొరక చచ్చిపోయాం మనం, వ్యాక్సిన్స్ దొరక్క అల్లాడిపోయారు చాలామంది పేదలు. కానీ వాడికి మళ్ళీ అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆ 10 మంది కుబేర్లు కూడా ఏ టైంలో అంత డబ్బు వచ్చింది చెప్పినా? సరిగ్గా కరోనా టైంలో వచ్చిందట. ప్రపంచమంతో పక్క సావో అని వస్తుంటే మరో పక్క ఇలా చెప్పండి డబ్బులో ఎదిగిపోయారట. ఇప్పుడు ఎప్పటి మీకు ఏమనిపిస్తుందండి? మనకు భక్తి అవసరం, ఎవడోడికి బెనామీకి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుందా? చెప్పండి, ఏమనిపిస్తుందండి? లోకాన్ని చూసి తనను తాను చూసుకున్నాడు. ఏంటి ప్రభు, ఎంత నిశ్చేత, వాళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే బంగారం ఉంది, వాళ్ళ దగ్గరే వాహనాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే వాకులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గరే అధికారం ఉంది, వాళ్ళ దగ్గరే నాలుగు ఉంది, వాళ్ళ భూ సంచారం చేస్తారు. అసలు మీడియా అంతా వాళ్ళ చుట్టే తిరుగుతుంది. మనం నీతి అని చెప్పినా మన వార్త ఎవడో జీవించడం? చెప్పండి. మంది తుమ్మాడు అనుకోండి, ఈరోజు మన పిఎం గారు మనవరాలు తుమ్మింది తెలుసా? అదో వార్త. మన మనవరాలకు ముందందుకు చచ్చిపోయినా మన వార్త రాదు. చెప్పండి, వాళ్ళు తుమ్మిన వార్తలు వస్తాయి. మీరు నమ్ముతారో లేదో, అల్లాడిపోయి మనం చేస్తుంటే, అల్లాడిపోయి పేదవారు చేస్తుంటే వాళ్ళ సినిమా రేట్లు మాట్లాడుకుంటారండి. నిత్య వనరులు దొరక్క మనం మాట్లాడుకుంటే ఈ సినిమా కలెక్షన్ ఎంత అని అడుగుతున్నానండి. ఈ సినిమా వలన ఈ సమాజానికి ఉపయోగం ఉందా? దాని కలెక్షన్ కొరకు కూడా వార్తలే. ఒకప్పుడు టైం పాస్కి చూసేవారండి సినిమాలు, బ్లాక్ అండ్ వైట్. ఒక నీతి ఉండేది, ఒక విలువ ఉండేది. కొడుకు దిద్దిన కాపురం, సంసారం, సదరంగాలు, బాగుండే టైటిళ్ళు. అత్తగారు కోళ్ళు ఉండేయండి టైటిల్, చక్కగా సంసారం కథలు. ఇప్పుడు అలారా ఎలారా, ప్రేమించుకుందారా, వెళ్ళిపోతారా, లేచిపోతారా, ఈ టైటిళ్ళు. ఈడియట్ ఎదవా, సన్నాసి ఎదవా, ఇవి టైటిళ్ళు. గాలి ఎదవా, ఈ టైటిల్ చూస్తున్నారు కదా, ఇవి టైటిళ్ళు. ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటున్నాయి. సంవత్సరాలు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోయిన్ ఎవరైనా అడగండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ హీరోయిన్. సిగ్గులేదు వాడికి, ఆ ఫ్యాన్స్కి సిగ్గులేదు. 4-5 పనికిమాల పనులు చేస్తున్నాడు, పెద్ద అగ్ర హీరో, ఆడికి సిగ్గులేదు. ఇలాంటి వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువైపోయింది. వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. బిల్లీ గ్రహం గారు తెలుసు కదండి, తెలుసు కదా, మహానుభావులు, భక్తులు తెలియాలి. అమెరికాలో గొప్ప ఎవాంజలిస్ట్, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేవాడు. ఆయన టైంలో ఒక హీరోయిన్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళితే చక్కగా వాక్యం చెప్తున్నాడు. అమ్మా, దేవుడు నీకు చెప్పమన్నాడు, ఎందుకో నీకు ప్రమాదం ఉన్నట్టు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, త్వరగా బాప్టిజం తీసుకో తల్లి అంటే, ఆ హీరోయిన్ ఏమని తెలుసా? యేసుతో నాకు పనేముంది అంతే. యేసుతో నాకు పనేమంటే, నా దగ్గర డబ్బు ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, అధికారం ఉంది, ఇన్ని నాకున్నప్పుడు యేసుతో నాకు పనేముందంటే, కాదమ్మా చనిపోతే నరకం ఉందంటే, షటప్, గెట్ అవుట్, ఈ పెద్ద బయటకు పంపించండి. చూసారా, ఆమెకంత పొగరు ఎలా వస్తుంది చెప్పండి? బిల్లీ గ్రహం ప్రపంచ సువార్థికుడండి. అలాంటి లక్షల మందిని మార్చిన ఆ గొప్ప ఉజ్జీవ బోధకుడిని గెట్ అవుట్ అని అందంటే, ఈ అమ్మాయి లేదా హీరోయిన్ గెట్ అవుట్ అందంటే తనకంత పొగరు ఎక్కడదండి చెప్పండి? డబ్బంతా వాళ్ళ దగ్గర ఉంది. ప్రభువా, నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఇండుట ఇంకెందుకు,
వ్యర్థమే. నా హృదయం ఇక శుద్ధి చేసుకుంటే ఎందుకు వ్యర్థం? ఎందుకంటే నోరున్నోళ్ళు బాగున్నారు, పొగరున్నోళ్ళు బాగున్నారు, గర్వం ఉన్నోళ్ళు బాగున్నారు, పనికిమాల పనులు చేసేవాళ్ళు బాగున్నారు, ఎగతాళి చేసేవాళ్ళు బాగున్నారు, కీడు చేసేవాళ్ళు బాగున్నారు, గర్విష్ఠులు బాగున్నారు, ఇంతమంది బాగున్నారు. అలా చచ్చిపోయేటప్పుడు కూడా సుఖంగా చచ్చిపోతారు. ఇంత బాగున్నప్పుడు ఇంకా నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఎందుకు అంటే దాని అర్థం ఏంటి? సినిమాలు చూడకూడదు, బూతులు మాట్లాడకూడదు, వాక్యాలు వినాలి, చర్చలో కూర్చోవాలి, ఇవన్నీ మాకు అవసరం అంటే ప్రభువా అన్నారట. మనకు అనిపిస్తుందండి? అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను సిగ్గు లేకుండా ఒప్పుకోండి, చెప్పండి. అనిపిస్తుందా? బయటోడు ఏమో ఫస్ట్ షోకి వెళ్ళిపోతాడు, సెకండ్ షోకి వెళ్ళిపోతాడు, ఫ్యామిలీ తీసుకెళ్ళిపోతాడు. మనం వెళ్ళలేం. మన పాస్టర్ గారు అంటే భయం, దేవుడు అంటే భయం. మనం వెళ్ళలేం, మన సినిమాలకు వెళ్ళలేం, షికార్లకు వెళ్ళలేం, ఎక్కడ కూర్చోలేము. ఇలాంటి తందనాలు మనం ఆడలేము. వాళ్ళు జడ్జాగా ఆడతారు. అరే లైఫ్ అంటే కాస్త ఎంజాయ్ ఉండాలిరా అని మనకు స్లోగన్ చెప్తుంటారు వాళ్ళు. ఇవన్నీ వింటున్నప్పుడు అనిపించిందంట, ఇలాగైతే అన్నీ ఆళ్ళే బాగుంటే ఇంకా నీతి, శుద్ధ హృదయం ఇవన్నీ ఎందుకు ప్రభా? వ్యర్థం. అందుకే నా చేతులు కొడుక్కొని నేను నిర్మలుడై ఉండుట వ్యర్థం. నా చేతులతో పాపం చేయకూడదు, నా మనసుతో పాపం చేయకూడదు. ఇవన్నీ వ్యర్థం ప్రభువా. దినమంతయు నాకు బాధ కలుగుతుంది. ప్రతి హృదయం నాకు పనిష్మెంట్లో ఉంది. నాకు గుడ్ మార్నింగ్లా లేదు, అది పనిష్మెంట్ మార్నింగ్లా ఉంది. నాకు చూడలేకపోతున్నాను ఈ కళ్ళుతో, నాకు మచ్చరం వచ్చేస్తుంది. వినలేకపోతున్నాను వాళ్ళ మాటలు, నాకు బాధ అయిపోతుంది. అసలు సరిగ్గా ఉండలేకపోతున్నాను. నాకు గుడ్ మార్నింగ్ అది నాకు గుడ్ కాదు. నాకు ప్రతిరోజు నాకు మంచిది అనిపించలేదు, బ్యాడ్ డే అనిపిస్తుంది. ఈ సొసైటీలో నాకు బతకాలనే లేదు. నువ్వేమో నీతిగా ఉండమంటావు. నీతిగా ఉన్నాక మాకు సరిగ్గా అన్నం కూడా దొరకదు. ఈ నీతి లేని వాళ్ళకి అందరికీ బిర్యానీలు, వాళ్ళకి పొట్టలు పెద్ద అయిపోతుంటాయి, మాకు డొక్కలు వెళ్ళిపోతుంటాయి. మాకు సరిగ్గా తిందామంటే పాస్ అన్నం కూడా మాకు దొరుకుతలేదు. మాకు వాళ్ళకి ఎంత పుష్టిగా ఉన్నారు, చచ్చిపోయేటప్పుడు కూడా ఎంత పుష్టిగా చచ్చిపోతున్నారు. నువ్వేమో నీతిగా ఉండమంటావు. ఒక్కడికి నీతి ఉండదు. నీతిగా ఉండవాలి మాకు ఏమైపోయింది? మా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు లే ప్రభువా, మరి సమాజంలో నీతి నిజాయితీ అంటే కుదరదు అబ్బాయి అని చెప్తున్నారు. నాకు అదే రైట్ అనిపిస్తుంది ప్రభువా. అరే మరీ దేవుడు అని లంచాలు తీసుకొని అనకరా. అప్పుడప్పుడు అలా ఉండాలి, చెప్పండి, ఇలా ఉండాలిరా అంటున్నారు ప్రభువా. అందుకే మళ్ళీ డొక్కి సామెత ఏంటంటే, దేవుడు పెట్టేది దేవుడికి పెట్టాలి, చెప్పండి, దయ్యానికి పెట్టేది దయ్యానికి పెట్టాలి. దయ్యం వచ్చిన టైంలో దయ్యంలో ఉండాలి, దేవుడు వచ్చిన టైంలో మమ్మల్ని డోయల్ రోయల్ పోషించమని చెప్తున్నారు ప్రభు. డౌట్ వచ్చింది, బాధపడిపోయాడు నిజంగా, ఎంత ఏడ్చాడో. నాకు బతకాలనిపించలేదు. పైగా నువ్వేం చేసావంటే నన్ను పాస్టర్ గారిని చేసి, అంటే ఆసాపు నన్ను ఉపదేశకుని చేసి యవనస్తులందరినీ ముందు కూర్చోబెట్టి వాళ్ళకి భక్తి నేర్పించు, వాళ్ళకి నీతి నేర్పించని నాతో చెప్పిస్తున్నావే. నాకు అనిపిస్తుంది ప్రభా, నేను యాక్టింగ్ చేస్తున్నాను, నాకు అర్థమవుతుంది, నేను నటిస్తున్నాను ప్రభా. నాకే ఇన్ని డౌట్లు ఉన్నాయి, నాకే ఇంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇంతమంది జనరేషన్ అంతా నా ముందు కూర్చున్నప్పుడు ఒరే భక్తి కొండరా, ఒరే నీతి కొండరా అని చెప్తే, అంటే నాకే సరిగ్గా భక్తి లేదు. నా కింద ఉన్న వాళ్ళకి నేను భక్తి నేర్పిస్తే నాకు అర్థమవుతుంది ప్రభా, నేను కావాలని నా కింద ఉన్న వాళ్ళని నేను మోసం చేస్తున్నాను ప్రభా. యాక్టింగ్ చేయలేకపోతున్నాను, ఇలాగ ముచ్చరించుతున్నాను నేను అనుకునే అట్లా. అంటే నీ నీతి చెప్పమని ముచ్చరించాలని అనుకునే అట్లా. నీ కుమారుల వశము నేను మోసపుచ్చమని అవుతున్నాను. నేను నాకు అర్థమవుతుంది. వాళ్ళకి దేవుడి గురించి ఏం చెప్పండి, నీ గురించి ఏం చెప్పండి. నేను వాళ్ళు ఎన్నో క్వశ్చన్లు అడుగుతారు. బయట వాళ్ళు బాగున్నారు పెద్ద అయినా పాస్టర్ గారు, బయట వాళ్ళు బాగున్నారు, మన బతుకులేటి ఇలా అయిపోయినాయి అంటే ఏం చెప్పను? ప్రార్థన చేసుకుంటారా అని చెప్పేసి వదిలేనా? ఉపవాసం ఉన్నాను రా 3 రోజులు అని చెప్పేసి వదిలేనా? వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పను, ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు బయటకు వచ్చి ప్రభు మనం దేవుని నమ్ముకున్నాం పాస్టర్ గారు, అన్యాయంగా పోయి కష్టపడి చదువుకున్న మాకు ఉద్యోగాలు రావట్లేదు, అన్యాయంగా పోయి దొంగ జీవాలు తెచ్చుకుని రికమెండేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం జడ్జిగా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళ అగ్రకులాలను బట్టి ఉద్యోగాలు వస్తున్నాయి, రిజర్వేషన్లు ఉన్నా చక్కగా చదువుకున్నా మాకు మాత్రం ఉద్యోగాలు రావట్లేదు, ఏంటి పాస్టర్ గారు అని వాళ్ళు నన్ను అడిగినప్పుడు సింపుల్గా ప్రార్థన చేసుకుంటారా అని చెప్పలేకపోతున్నాను ప్రభు. నాకేం చెప్పాలి, నాకు అర్థం అవ్వట్లేదు ప్రభు. నాకు బాధ అయిపోతుంది. కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని అయిపోతున్నాను. అయినను వాళ్ళకే చెప్పలేను, అయినను బయట చెప్పలేను, అయినను ఇది ఎలుగెత్తి చెప్పలేను, ఇది ఎక్కడా చెప్పలేను. అందుకొక నిర్ణయానికి వచ్చాను. ఇంకా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటో నీ సన్నిధిలోనే తేలిపోవాలని నీ సన్నిధికి వచ్చి నేను కూర్చున్నా. నువ్వు చెబితే కానీ కుదరదు ఇంకా నాకు అంతే అన్నాడు. ఏంటి ఈ ఏరియాస్ని ఏంటి? సమాజంలో ఒక గొప్పోడు ఉండడం ఏంటి, ఒక తక్కువడు ఉండడం ఏంటి, ఒకడు బాగోవడం ఏంటి, ఒకడు బాగోలేకపోవడం ఏంటి, ఒకడు డబ్బున్నవాడు ఒకడు పేదోడేంటి, హెచ్చు తగ్గులు ఎందుకు వచ్చాయి?
ఉంటే అందరూ ఒకేలా ఉండాలిగా. ఈ ఈ కేటగిరీస్ ఎందుకు వచ్చాయి? బైబిల్లో ఒక పదం ఉంటుంది, దరిద్రులు అని పదం ఉంటుంది కదా, తెలుసా? దరిద్రులు అంటే తిట్టు కదండి. బైబిల్లో దరిద్రులు అంటే చెప్పిన లో కేటగిరీలో ఉన్న ప్రజలు అనమాట. లో ఇంకా మనకి ఎలా అయితే క్యాస్ట్లు ఉంటాయో, బైబిల్ కాలంలో దరిద్రులు అంటే చెప్పిన ఇక పూర్తిగా లెక్కల్లో లేనోళ్ళు అన్నమాట. వాళ్ళని దరిద్రులు అంటారు బైబిల్లో. ఇది బైబిల్ భాష. మనం తిట్లు అనుకుంటాం దరిద్రుడా అంటే. దరిద్రుడు అంటే తిట్టు కాదు, అంటే జనాభా లెక్కల్లో కూడా రానోళ్ళు దరిద్రులు అంటే. నా బతుకులు దరిద్రుల్లా ఉన్నాయి ప్రభువా. అందుకే ప్రభువా ఏం చెప్పమంటావు. అందుకే నేను బయట వాళ్ళకి ఇవే ప్రశ్నలు చెప్పి, నా చుట్టూ కొంతమంది కూర్చున్నారు, మరి ఇలా ఉందరా నాకు ఇలా అనిపిస్తుందని నేను ఇవే క్వశ్చన్లు నాకన్నా భక్తిలో తక్కువ వాళ్ళకి చెబితే వీళ్ళు ఏమైపోతారు చెప్పండి? అవిశ్వాసులు అయిపోతారు, నిన్ను వదిలేసిపోతారు, నీ ధర్మశాస్త్రం వదిలిపోతారు. దేవుడు లేడు, భక్తి లేదు, ఇక్కడ నడండ్రా మన ఇష్టం వచ్చిన పనులు చేసుకుందామని వాళ్ళు నా మాటలను బట్టి తయారైపోతారు. నా ప్రశ్నలు వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని చెడగొట్టినా, నా ప్రశ్నలకు నాకే సమాధానం లేనప్పుడు అదే ప్రశ్న వాళ్ళని అడిగినప్పుడు ప్రార్థన చేసుకొని రా అని సింపుల్గా ఆన్సర్ చెప్పి వాళ్ళు మోసపోవచ్చునా? ఏం చేయమంటావు? నీ పులిపెట్టెక్కి నన్ను ఏం చేయమంటావు? అందుకే నాకు అర్థమైపోయింది, ఈ సమాజంలో ఎవడు నాకు సమాధానం చెప్పలేడు, నేను నీ దగ్గరికి వస్తున్నాను. నైనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, అసలు ఈ గర్విష్ఠులు, ఈ బలత్కారులు, ఈ కళ్ళుకి కొవ్వెక్కువైపోయిన వాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, కీడు గర్వము ఆకాశం తట్టు తిరిగి దేవుడికి తెలివి లేదన్న ఈ బ్యాచ్ ఏమైపోతారని ధ్యానించడానికి ఎక్కడికి వచ్చాడట చెప్పాలి. పరిశుద్ధ స్థలం అంటే యెరూషలేము మందిరానికి వచ్చాడట. చర్చికి ఎందుకు వచ్చాడంట చెప్పండి? అసలు వాళ్ళు ఏమవుతారు చెప్పు ప్రభా. నాకు వాళ్ళని చూస్తే నాకు ఈట వచ్చేస్తుంది, వాళ్ళని చూస్తే నా ఉన్న భక్తి పోతుంది, వాళ్ళని చూస్తే నేను అలగల తయారైపోలే ఉన్నాను. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏమవుతారు నాకు చెప్పాలి, నాకు తెలియాలి, నాకు ఎట్లా అయినా నువ్వు సమాధానం చెప్పాలని వారంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉంది. ఆయాస్కరం అంటే బీపీ ఎక్కువైపోతుందంట, టెన్షన్ ఎక్కువైపోతుందంట, వాళ్ళని చూసినప్పుడల్లా బాధ అయిపోతుందంట. మీకు ఉందో లేదా అనుభవం నాకు తెలియదు, కానీ మన సేవలో తిరుగుతున్నప్పుడు మనకేమో సరైన వాహనాలు ఉండవు. ఆడిద్దరు ముగ్గురు బ్యాందీకాయలు వేసుకుని, ఇద్దరు ముగ్గురు నేసుకుని, ఇంక కొన్ని మాటలు నేను చెప్పకూడదు, అదంతా మేళమంతా వేసుకున్నాడు. ఆడు ₹1,00,00,000 కారులో రీని పోతుంటాడు. మన కారు వెళ్తాం ఎత్తతోలినా, మనం మీటింగ్కి వెళ్తుంటే ఇది సరిగా రాదు. ఆడు కారు ₹1,00,00,000. ఆడిది ఏం పని మీద వెళ్తున్నాడు? ఆత్మను రక్షించడానికి వెళ్తున్నాడా? ఏ పని మీద వెళ్తున్నాడు? తాగి గట్టి గెదర్లు, పార్టీలు, రాత్రి మేళాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదో కొత్త పేరు వచ్చిందండి ఈ రాత్రి మేళాలకి, ఏదో పేరు నేను మర్చిపోయినా, ఆవిడ దొరికేసింది కదా, రేవ్ పార్టీ. అది రేవే అదో రేవ్ ఉంటుంది అన్నమాట అక్కడ, ఫుల్ మ్యూజిక్. ఈ మాట నేను అంటున్నానని ఇబ్బంది పడకండి, ఎందుకంటే మీ పిల్లలు ఎవరైనా సిటీలో చదువుకుంటే ఈ అప్డేట్ కల్చర్లు ఉంటే జాగ్రత్త, ఎందుకంటే ఇవి త్వరగా అలవాటు అవుతున్నాయి. రేవ్ పార్టీలు అంటే ఏంటంటే ఆ బౌండరీ గీసుకుంటారు కదా లోపల, ఈ బౌండరీ గీసుకుని ఒక రూమో ఒక స్పేస్ ఏదో సెట్ చేసుకుంటారు. ఈ స్పేస్ లోపల పెట్టుకున్నప్పుడు అక్కడ చట్టాలతో పని ఉండదు అనమాట. అంటే ఇంకా స్వేచ్ఛ లోపల. చట్టానికంటే అంతమంది ఆడోళ్ళు మగవాళ్ళు లోపల పోతారు, ఎవరెవరిని పట్టుకున్నా, ఎవరెవరిని గిచ్చుకున్నా, ఎవడెంత తాగేసినా ఇంకా అక్కడ చట్టం ఉండదు. నన్ను టచ్ చేసి పెట్టి ఇంకా చట్టం లేదనమాట. దాన్నే రేవ్ పార్టీ అంటారు. ఈ రేవ్ పార్టీలు అందరూ చేసుకునేది ఎవరు చెప్పినా, ఈ రేవ్ పార్టీలు మన హార్ట్ కోర్ హీరోలు ఉంటారు కదా, వాళ్ళే చేసుకుంటారు. మనం బయట ఏమని ఉంటాం, మా హీరో రక్తం కోసిన మా హీరో అంటాడు. రేప్ పార్టీ గడాడు, నీతి లేని వాళ్ళు, నేను చెప్తున్నాను, నేను తాగుబోతుగాళ్ళు, సరైన బాధ్యత లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళే బాగున్నారు ప్రభు. వాళ్ళకి ఎన్ని కార్లు, బస్సులు. మనకు అనిపిస్తుందండి, మీ అందరికి సువార్త చేయాలని ఉందా చెప్పండి? మామూలుగా చెయ్యొద్దండి, అనకపోయినా చెయ్యొద్దండి. సువార్త చేయాలని ఉందా? మనకు అనిపిస్తుందండి, మనందరం ఒకేసారి సువార్తకి వెళ్ళాలంటే అవుద్దండి? అప్పుడు ఏమనిపిస్తుంది, ఒక మంచి బస్సు ఉంటే బాగుంది అనిపిస్తుంది, అప్డేట్ బస్సు ఉంటే బాగుంది. మనకు బస్సు వస్తుందా జీవితంలో? కానీ ఆడంట, గుర్తుపెట్టుకోండి, వాడికంట పనికి మాలను పని చేయడానికంట ఆడుకు పెద్ద బస్సు అంట, బస్సే ఇల్లంట. ఇవన్నీ చూసి మెంటల్ వస్తుంది ఎవరికి అంటే, ఆ రోజుల్లో బస్సు ఉందని అడగండి, కంపేర్ చేస్తున్నాను అంటే. అవన్నీ చూసానికి ఆయాసకరంగా ఉందట, ఇబ్బందిగా ఉందట. అందుకే నిత్యముగా నీవు ఏం చేస్తున్నావు వాళ్ళని తెలుసుకోవాలంటే అప్పుడు దేవుడు ఆన్సర్ చేశాడు. ఇప్పుడు బాగా గమనించండి, 1వ వచనం నుంచి 17వ వచనం వరకు బండగా గుర్తుపెట్టుకోండి, ఏది ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రశ్నలు అంటారు. ఏంటి?
మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు ప్రశ్నలు, అంటే ఆసాబుకు వచ్చిన ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు జవాబులే 18వ వచనం నుండి చివరి వచనం వరకు ఉన్న దాన్ని ఆ ప్రశ్నలకు జవాబులు అన్నమాట. అంటే మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు ప్రశ్నలు అయితే 18వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నదే జవాబులు. ఇప్పుడు దేవుడు జవాబు చెప్తున్నాడు. ఏమని? వాళ్ళు పుష్టిగా ఉన్నారు, గర్వంగా ఉన్నారు, కళ్ళు నెత్తికెక్కారు మాట్లాడుతున్నావు కానీ ఆసాపు నీకు ఆ విషయం చూపిస్తున్నాను చూడన్నప్పుడు చూశాడట. ఏమర్థమైంది? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు స్థలమందు ఉంచి ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావు? మాకు రోగాలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి, మాకు పేదరికం ఉంది, మాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పుకుంటున్నా. కానీ గుర్తుపెట్టుకో, తప్పని రోజు ఎగిరిపోయారంటే ఒక్కసారి వాడికి ఏదన్నా జరిగింది అంటే వాడి అడ్రస్ కూడా గల్లంత అయిపోతాడు. ఇప్పుడు చెప్తున్నానండి, వాడికి డబ్బు ఉంది, అధికారం ఉంది, మతం ఉంది, గర్వం ఉంది. ఇప్పుడు ఆడికి ఏదన్నా రాత్రి జరిగితే ఆడు డబ్బాన్ని కాపాడతాడా చెప్పు ఆసాపు అన్నాడు. ఆడేమైపోతాడు? కనురెప్ప మూసే సమయానికి మలమడమ్మాడే యాతనకరమైన స్థానంలోకి పోతాడు. ఆడికి గ్యారంటీ ఉందా? ఆడికి డబ్బు ఉంది, ఆడు డబ్బు వచ్చి ఆడిని ఆపుతుందా? కరోనా వచ్చిన టైంలో ఎమ్మెల్యేలు, అధికారులు, స్టార్డమ్ ఉన్న యాక్టర్లు డాక్టర్ల దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా 1 కోటి ఇస్తాం, 5 కోట్లు ఇస్తాం, మా కరోనా తీసేయండి అంటే డాక్టర్ గారు అన్నారు, నీకు 5 కోట్లు ఇస్తాను అర్జెంట్గా పోయి ఎక్కడి నుంచి అన్నట్టు. నేను అడుగుతున్నాను, డబ్బు కరోనా తీయలేదు, వ్యాధులు నడుతున్నాను, వచ్చిన మరణాన్ని డబ్బు ఆపగలదా? ఆపాలనుకుంటే డబ్బున్న వాళ్ళందరూ ఈ భూమి మీద బతకాలి, పేదోళ్ళు మాత్రమే చచ్చిపోవాలి. దేవుడు అన్నాడు, నీకు వ్యాధి ఉంది, పేదరికం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నా కానీ సెల్ఫీలకి పోజులు ఇచ్చి పోజు కొడుతున్న ఈ డబ్బున్న వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పనా? చావంచి నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇటు నీ కళతో కదా ఆసాపు, నా వాక్యపు కళతో చూడు. నీ దృష్టికోణంతో కాదు ఆసాపు. వాళ్ళని ఎందుకేమంటలేదంటే ఇంక అనడానికి ఏమి లేదు, బెత్త కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళకి. ఏంటి చెప్పండి, నా మాటలు అర్థమవుతలేదో? ఇప్పుడు ఆడికి వదిలేస్తాడు. నన్ను ఎందుకు వదిలేస్తాడు? ఆడు ఆల్రెడీ రిజర్వేషన్కి అంటే ఎక్కడికి చెప్పండి, నరకానికి. ఇంకా అనేది ఏముంది? తిరుగుతున్నాడు కొన్ని రోజులు తిరగనే, వాగుతున్నాడు కొన్ని రోజులు వాగనే, తాగుతున్నాడు కొన్ని రోజులు తాగనే, తందనాలు ఆడుతాడు కొన్ని ఆడనే. కానీ ఆడికి బెత్త కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడికి? నేను మళ్ళీ చెప్తున్నాను, 50 సంవత్సరాలు తిరిగితే పెండాల కింద ఎంతమంది ఉంటారో చెప్పండి? జస్ట్ 50. నేనే ఉన్నాను, మీరు ఉంటారా? ఒక్కడుండ్రండి 50. ఆ చిన్నపిల్లలు తప్ప ఎవ్వరుండ్రండి. 50 ఏళ్ళ తర్వాత మన గతి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? మేము మొలకెత్తిన విత్తనాలు తింటున్నాం అనకండి. మొలకెత్తిన విత్తనాలు తినే చచ్చిపోతాం, గుర్తుపెట్టుకోండి. ఏ చేసినా చచ్చిపోతాం, కాకపోతే ఒక అడుగు అడ్డు ఇటు ఆలస్యం అవుతుంది కానీ మొత్తం మీద చనిపోతాం. ఆసాపు చెప్తున్నాడు, వాడు ఏమైపోతాడు? వాడు నిత్యముగా వాడిని కాలు జారి చోటంటే వాడు ఎలా జారాడో చచ్చాడో మరో లోకానికి పోతాడు. వాడు నువ్వు అనుకుంటున్నా కష్టాలు అనుకుంటున్నావు, వారిని నశించినట్లు వారిని పడేయుచున్నావు. వాళ్ళని చంపేస్తావు ఒకరోజు, క్షణమాత్రములోనే వారు పాడైపోయి ఏమవుతారు? అంత బాగున్నాడు. 1 నైట్లో వాళ్ళ స్టోరీలు మారిపోయిన ధనవంతులు లేరు చెప్పండి. 1 నైట్, ఒకే ఒక రాత్రిలో తిరగబడిపోతా స్టార్డమ్ అంతా. ఎవరు అలా చేసింది చెప్పండి? దేవుడు. ఒక్క రాత్రిలో. ఇంకా నేను అడుగుతున్నాను, 5 years తిరిగేసరికి అధికారులు లైఫ్ స్టోరీలు మారిపోతాయి. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు వీళ్ళ హీరోలు, తర్వాత వాళ్ళ హీరోలు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ హీరోలు. 5 yearsలో ఎవడో తెలియదు. 1 నైట్లో మారిపోతుంది స్టోరీ. మీరు కావాలంటే చూడండి, బిజినెస్ మ్యాగ్నెట్స్, పెద్దోళ్ళు రాత్రికి రాత్రి ఎగిరిపోతారు. అయ్యో ఇందాకేనండి పాట పాడాడంటే ఇందాకే పాడాడు, ఇప్పుడే చచ్చిపోయాడు, అయిపోయాడు అంతే. అయ్యో ఇప్పుడు వచ్చాడండి, రిబ్బన్ కటింగ్ చేశాడు, ఇప్పుడేనండి బిల్డింగ్ రిబ్బన్ కటింగ్ చేశాడు, దేవుడు అక్కడ కట్ చేసాడానికి అయిపోయింది. 1 నైట్లో 1 అవర్లో మారిపోద్ది, స్టోరీలు మారిపోతాయి. ఇంకా నేను చెప్తున్నాను, రన్నింగ్లు చేస్తూ చచ్చిపోతారు, జిమ్లు చేస్తూ చచ్చిపోతారు, తింటూ చచ్చిపోతారు. రెస్టారెంట్లో 5 స్టార్ రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి బిర్యానీ తెచ్చి ఆ సర్వీస్ చేస్తున్న వ్యక్తి ఇలా వడ్డెత్తున్నప్పుడు పేర్లు పడి చచ్చిపోడు. కానీ ఇంకా అంత బిర్యానీ. మనకు ఆకలి ఉంది, గుర్తుపెట్టుకోండి, మనకి దప్పుకుంది, మనకి ఇబ్బంది ఉంది. నిన్నున్న ఆసాపు చెప్పాడు, ఆసాపు నీకు ఇన్నున్నాడు గుర్తుపెట్టుకోనా, నీ వెనకాల నేను గ్యారంటీ ఉన్నాను ఆసాపు నీకు.
వాడికి లేనిది నీకున్నది అని చెప్పిన 23వ వచనం. అయినను నీవు ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. బాగా వినండి, వాళ్ళు ఎక్కడున్నారు? కాలు జారు చోటనున్నారు. నేనెక్కడున్నాను? నీ యొద్దనున్నా. వాళ్ళకి లేనిది నాకున్నది అని చెప్పిన, వాళ్ళ జీవితాల్లో డబ్బు ఉంది, నా జీవితాల్లో నువ్వు ఉన్నావు ప్రభువా. డబ్బు కన్నా విలువైనది నీ రెక్కల చాటునున్నాను. నాకేం కావాలి ప్రభువా? నాకు పిచ్చోడిని పిచ్చి ప్రశ్నలు అడిగి నేను ఏదో అనుకున్నాను, బయట వాళ్ళని చూసి అదే జీవితం. నీ రెక్కల చాటునున్నాను, నాకు అది చాలు. నీ అర్థనున్నాను, వాళ్ళకి ఏమీ లేదు. నా లైఫ్ చూడడానికి గొప్పగా లేకపోవచ్చేమో కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నీ కుడి చెయ్యి నా తోడుంది. నా ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు. నా తరువాత మహిమలోనికి 3 పాయింట్ 4 పాయింట్లు చూడండి ఎంత బాగుంటాయో. 1, నీ అద్దనున్నాను. 2, నీ చేయి పట్టుకుని ఉన్నావు. 3, నా ఆలోచనలన్నీ నువ్వే నడిపిస్తున్నావు. 4, నేను చచ్చిపోతే, ఎంత బాగుందండి అన్నమాట, నేను చచ్చిపోతే నన్ను పరలోకానికి కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు రివర్స్. ఆడికి డబ్బు ఉంది, ఆడిని రెక్కలు సాకింది. వాడి దగ్గర అధికారం ఉంది, వాడి చేయి నువ్వు పట్టుకోలేదు. వాడి దగ్గర ప్రజలు ఉన్నారు, వాడు చచ్చిపోతే ఒంటరిగా. వాడికి లేనిది నాకున్నది చెప్పిన, ప్రభువా నా దగ్గర డబ్బు లేదు, నేను రెక్కల చాటున నీడుంది. నా దగ్గర డబ్బు లేదు, నా కుడి చేయి పట్టుకున్నావు. మరో మాట, ఈరోజే నేను చచ్చిపోతే నిత్యత్వానికి నన్ను తీసుకెళ్ళిపోతావు. ఎంతకన్నా ఏం కావాలి ప్రభువా? ఇంతకన్నా ఏం కావాలి? ఇది నా పిచ్చోడిగా నాకు అర్థం కాక ఈ భూమి మీద జీవితమే బాగుంది అనుకుంటున్నాను, కానీ ఈ భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా ఒకరోజు చచ్చిపోయాక మన స్టాండింగ్ ఏంట్రా అన్నది నేను మర్చిపోయాను. అందుకు ఒక రచయిత ఏమంటాడంటే, ఈ భూమి మీద దేవుడుండి ఏమీ లేనోడే చచ్చిన తర్వాత గొప్పోడంటే, ఈ భూమి మీద అన్నీ ఉండి ఆడి జీవితంలో దేవుడు లేకపోతే ఆడు చచ్చిన తర్వాత ఒంటరోడండి. అబ్రహామా తండ్రివైన అబ్రహామా తట్టుకోలేకపోతున్నాను ఈ బాధని. ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించాను, సన్నపు నార వస్త్రాలు కట్టుకున్నాను, ప్రతి దినము సుఖించాను, ఎంతో ఆనందంగా ఉన్నాను. అయ్యా నేను సిటికేస్తే నాకు ఏ నీళ్ళు కావాలి? ద్రాక్ష నీళ్ళు కావాలా? ఏ నీళ్ళు కావాలా? నీళ్లు నా దాసులు పట్టుకుని వచ్చేవారయ్యా. నేను ఇసిరేసిన రొట్టె ముక్కలు ఆ పేదోడు తినేవాడు కురుపులు కొక్కుంటూ. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, దయచేసి ప్లీజ్ ఫాదర్ అబ్రహాంజీ ప్లీజ్ ఆ అబ్బాయిని పంపి చిటికెని వేలు ముంచి, ఎక్కువ వాటర్ కూడా వద్దు ప్రభా, ఒక్క చుక్క ఇవ్వమని నేను అడుగుతున్నాను. భూమి మీద దేవుడుండి పేదోడైన వాడు చచ్చిన తర్వాత ధనవంతుడు, భూమి మీద ధనముండి దేవుడు లేనోడు చచ్చిన తర్వాత కటిక పేదోడు ఆసాపు. గుర్తుపెట్టుకో. ఈ జీవితాన్ని చూసి కంపేర్ చేసుకోకు, ఈ జీవితాన్ని చూసి ఇదే జీవితం అనుకోకు. నేను మళ్ళీ చెప్తున్నాను, కోల్పో. ఎన్ని కోల్పోతావో కోల్పో, ఎన్ని వదిలేసుకుంటావు వదిలేసుకో. నా కొరకు నెక్స్ట్ జనరేషన్కి ఇదే చెప్పు, ఇదే మాట్లాడు. వాళ్ళు అడుగుతారు, ఏంటి పెద్ద ఆయన అని అడిగినప్పుడు ఇది చెప్పు, ఏం భయం లేకుండా. రే వాళ్ళకి అన్నీ ఉన్నాయిరా, వాళ్ళ జీవితానికి నిత్యత్వం గ్యారంటీ లేదురా. వాళ్ళకి అన్నీ ఉన్నాయిరా, చచ్చాక ఏమవుతారో కూడా తెలియదురా. కానీ మనకి ఏమీ లేవురా. కానీ మనం చచ్చిపోయిన తర్వాత చెప్పండి, దేవుళ్ళు ఉంటాంరా. దేవుడు లేడు వారి జీవితానికి, దేవుని కుడి చేయలేదు వారి జీవితానికి, వాళ్ళ ఆలోచనకి దేవుడు లేడు. వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళకి నిత్యత్వానికి గ్యారంటీ లేదు. కిందకి చెప్తున్నాడు చూడండి, తరువాత మహిమలోనికి నువ్వు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆసపుకి నీకు నాకు అర్థం కావాల్సింది చెప్పనా, మనం చూడాల్సింది ఆడిని కాదు, మనం చూడాల్సింది ఈయన్ని కాదు, మనం చూడాల్సింది ఈయన్ని కాదు. మనం చూడాల్సింది ఎప్పుడు ఎవరిని చూడాలి చెప్పండి? ఆకాశం వైపు కన్నులెత్తి, ఎంత పెద్ద విశ్వాన్ని కలిగించిన దేవా, ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్న దేవా, ఆకాశ సింహాసనం మందు కూర్చున్న దేవా, నీవు నాకు ఉండగా ఈ భూమి మీద నాకేది అక్కర్లేదు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. ఇది భక్తి. ఆడు బాగున్నాడు నేను బాగాలేదని ఎప్పుడైతే కంపేర్ చేసుకున్నావో నీ భక్తి బాగాలేదు. గుర్తుపెట్టుకో. ఆడికి అన్నీ వస్తున్నానికి ఏమీ రావట్లేదని అడక్కో, నీ భక్తి లేదో తేడా ఉంది. నీకు అర్థమైతే ఏంటి చెప్పనా, ఈ భూమి మీద దేవుని కొరకు బతికిన వారికి నిలువరమైన గుడారము ఉండదు, నీకు సెక్యూరిటీ ఉండదు, నీకు సహాయం ఉండదు, నీ మరినేవాడు ఉండడు, నీ ఇంట్లోనే రోగాలు, నీ ఇంట్లోనే బాధలు, నీకే పేదరికం, అన్నీ నీకే.
ఎందుకంటే ఇక్కడ కష్టం అనుభవించిన వాడే చచ్చాక సుఖం అనుభవిస్తాడు. ఎక్కడ సుఖం అనుభవించిన వాడు చచ్చాక చెప్పండి యాతనకరమైన స్థలంలోకి జారిపోతాడు. ఇప్పుడు చెప్పు ఆసపు నీకేం కావాలంటే అప్పుడు అన్నాడు, నా శరీరము హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమందు ఆశ్రయ దుర్గము స్వాస్యమని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఏమైనా బాధపడ్డాడండి? అన్నీ మాకు రోగాలే. వాళ్ళు చచ్చిపోయినప్పుడు చెప్పండి పుష్టిగా ఉన్నారు ప్రభా, మాకే రోగాలు, వాళ్ళకి ఏ రోగాలు లేవు, వాళ్ళకి ఏ రోగాలు లేవు, మా ఇంటి నిండా రోగాలు అన్నాడు. ఇప్పుడు అర్థమయ్యకి ఏమంటున్నాడండి? నా హృదయం పాడైపోయినా, నా ఒళ్ళంతా పాడైపోయినా, క్షీణించిపోయినా, నశించిపోయినా ప్రభా, నా ఆరోగ్యం అంతా నశించిపోయినా, నా ఒకటి తోడుంది ప్రభా, నా హృదయంలో నువ్వు ఉన్నావు చాలు, ఇంకా నాకేమొద్దు అన్నాడట. నిన్న మొన్న పోయిన వారంలో ఒక వీడియో చాలా అలసలు చేసింది, నేను ముగించేస్తున్నాను. ఎంతమంది ఆ వీడియో చూశారో? ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరే గుర్తులేదు, ఒక అబ్బాయి చనిపోయాడు, మిషనరీ. చాలా కుర్రోడండి, నాకు తెలిసి 25 ఏళ్ళ లోపు ఉంటాయి. సువార్త చేయాలని దేవుని కొరకు కమిట్మెంట్ ఇచ్చి సువార్త చేయడానికి ఈ ప్రాంతాలకు పోయాడు, ఈ రిమోట్ ఏరియాకి. ఏమైందో మరి, వైరల్ ఫీవరో, ఏ సమస్య వచ్చిందో, లేదా చంపారో క్లారిటీ అయితే వీడియోలో లేదు. మొత్తం మీద అబ్బాయి చనిపోయాడు, చిన్నోడండి. వాళ్ళ అమ్మ కూడా వయసు తక్కువ ఉంది. ప్రజలందరూ, ఆ గూడెం ప్రజలందరూ వచ్చి అలా చూస్తున్నారు. నిలబడి ఆ తల్లి ఇలా మాట్లాడుతుంది, నా కొడుకు చచ్చిపోయారని ఏడుస్తున్నారు కదా మీరు అని అడిగింది. నా బిడ్డ చనిపోయాడని ఏడుస్తున్నారు కదా మీరు. నేను చెప్తున్నాను, నా బిడ్డ చనిపోతే నేనే ఏడవట్లేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారని అడిగింది. ఏమా అని అడక్క ముందే సమాధానం చెప్పింది. ఏమని చెప్పినా, నా బిడ్డ చనిపోయింది సాక్షాత్తు సువార్త చేసి చచ్చిపోయాడు. నాకు తెలుసు నా బిడ్డ ఇప్పుడు దేవుని సన్నిధిని శ్రాంతి పొందుతున్నాడు, దయచేసి ఏడొద్దంది. ఇప్పుడు చెప్పండి, పేదోళ్ళకి అన్ని కష్టాలున్నా మీరు ఎలా నిలబడగలుగుతున్నారా అంటే మన దగ్గర ఆన్సర్ చెప్పండి. మా హృదయమందు చెప్పాలి దేవుడు ఉన్నాడు, మా హృదయమందు దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కనుకే మేము ధైర్యం కొట్టున్నాం. మీరు అయితే తట్టుకోలేక తాగేస్తారు, మీరు తట్టుకోలేక ఫ్యాన్ గురేసేసుకుంటారు, మీరు తట్టుకోలేక గ్యాస్ వెలిగించేసుకుంటారు, మీరు తట్టుకోలేక కాళ్ళు ఉదుకేస్తారు, కానీ మేము తట్టుకుంటాం. ఎందుకు చెప్పినా, మా దేవుడు గొప్పోడు, మాకు హృదయమందు ఉన్నాడు, మేము తట్టుకుంటాం, మేము స్థిరపడతాం, మేము దేవుడినే చూస్తాం, మా నిరీక్షణ అంతా ఆయన వైపు. అందుకే మాకు రోగాలు వచ్చినా పెద్ద భయం ఉండదు, నాకు ఇబ్బందులు వచ్చినా భయం ఉండదు. మాకు రోగం వస్తే, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ గారు ఏం చెప్పకుండా పైనుంచి కిందకి ఎలా చూసాడు అనుకోండి, అంతే, ఇంకా 2 ఈరేషన్లు అయిపోతాయి మనకి. డాక్టర్ ఎలా చూసాడు అనుకోండి, ఎవడో వచ్చావో ఎవరన్నా వచ్చారో అన్నాడు అనుకోండి, చెప్పండి సార్ మీరు దండం పెడతాను అంటాం మనం. లేదా ఎవరన్నా వస్తే పిలు అన్నాడు అనుకోండి, ఇంక అంతేగా, అక్కడికక్కడే నరాలు లేకపోతే మనకి డ్యామ్ గేట్ అవుతుంది. కానీ దేవుడిని బలంగా నమ్మినాడు. ఏమన్నా, ఏ వార్త విన్నా, వెంటిలేటర్ మీద ఉన్నా గుర్తుపెట్టుకోండి, వాడి గుండెల్లో ఏదో ధైర్యం ఉంటుంది. ధైర్యం ఏంటంటే, బతుకుంటే నా భార్య పిల్లలతో కలిసి దేవునికి సాక్షిగా ఉంటాను, చచ్చిపోతే అబ్రహాము రొమ్ము నానుకోవడానికి పోతాను, బయలుదేస్తారంటాడు. పర్లేదు సార్, ఉన్నంతకాలం ఇక్కడ ముక్కు మూసుకొని బతుకుతాం, చచ్చిపోతే ఆ విశ్రాంతి పొందే స్థలంలోకి పోతాం. మొన్న ఒక సేవకుడు, మేము అందరం డిస్కషన్ చేసుకుంటే ఒక సేవకుడు భలే మాట అన్నాడండి, నిజంగా జోస్ వచ్చింది ఆ మాట విని. ఏమన్నా తెలుసా, కొన్నిసార్లు అట నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడని బయట ఆయనకి డాక్టర్ గారికి చెప్పడానికంట, మన దేవుడట ఆ డాక్టర్కి సువార్త చెప్పడానికి నిన్ను హాస్పిటల్ ఐసీలోకి తీసుకెళ్తాడట, మంచం ఎక్కించి. గుర్తుపెట్టుకో, అర్థమో లేదనుకున్నా, ఇలాంటి అర్థమో మనకి చెప్తాను వినండి. డాక్టర్ గారికి సువార్త చెబుతామని, సార్ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, 10 నిమిషాలు మీకు యేసయ్య కొరకు చెప్తాను అంటే నీకు ఇస్తాడా? బయటపో అర్జెంటుగా అంటాడు. సార్ 10 నిమిషాలు సువార్త చెప్తే, ఎవడవయ్యా నువ్వు, బయటకు పో, దేవుడికి ఇవ్వడు అంత బైబిల్ అంట. ఇప్పుడు డాక్టర్ గారికి నువ్వు సువార్త చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఏ మంచం ఎక్కాలి చెప్పు? ఐసీలోకి వెళ్ళి ధైర్యంగా ఉండి అందరు రోగుల్ని చూస్తాడు. ఆ డాక్టర్ చెకప్ చేస్తూ వచ్చి నీ దగ్గరకు వచ్చేసరికి అందరూ టెన్షన్ అయిపోతున్నారు, అడగకూడదు కానీ అడుగుతున్నాను, ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావురా అన్నప్పుడు అప్పుడు నువ్వు చెప్పాలి, నా దేవుడు గొప్పోడు సార్ అన్నప్పుడు. ఎవర్రా నీ దేవుడు అన్నప్పుడు? యేసయ్య అని చెప్పాలి. ఇప్పుడు సువార్త, ఈ సువార్త చెప్పడానికి అవసరమైతే నేను ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పు? నువ్వు ఐసీ రూమ్ ఎంట్రన్స్ గ్లాస్ తూతులోకి నీకు అక్కడ 4 దిగిపోతున్నాయి నీకు. నా మాట అర్థమవుతున్నా? ఎల్లో ఏ సమస్యలన్నా ఉండు, ఏ ఇబ్బందులన్నా ఉండు, ఏ రోగాలైనా ఉండు, ఎందుకు ఉండాలి? ఆ ఇబ్బందుల కష్టాల్లో ఈ సొసైటీకి అర్థం కానిది ఒకటి ఉంది, ఇన్ని కష్టాల మధ్య గుండె మీద ఎలా తొట్టుకుంటుందిరా అన్నప్పుడు చెప్పాలి. చెప్పండి, నా హృదయమందు చెప్పండి
దేవుడున్నాడు. నా శరీరం క్షీణించిపోయిన నిత్యము నా హృదయమందు ఆశ్రయదుర్గముగా స్వాస్యమై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను ఇడుచువారు వ్యభిచారులందరినీ నువ్వు సంహరించేస్తావు. నిన్ను వదిలేసిపోయిన నాశనం అయిపోతారు ప్రభువా. నిన్ను పట్టుకున్నవారు నాశనం కారు. నిన్ను వదిలేసిపోదాం అనుకున్నాను, ఏమైపోతుంది? నేను నాశనం అయిపోతాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను. రోగాలు వచ్చినా పోను, పేదరికం వచ్చినా పోను, ఇబ్బంది వచ్చినా పోను, ఎక్కడికి ఏది జరిగినా పోను. అందుకే నాకైతే దేవుని యందు పొందు ధన్యకరము నీ సర్వకాలమున నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా చారణొచ్చి ఉన్నాను. ఇప్పుడు చెప్తాను ప్రభువా, ఈ ప్రపంచానికి సువార్త ఎంత బాగా చెప్పాలో చెప్పండి, అంత బాగా చెప్తాను. ఇప్పుడు నేను ముగించేస్తున్నాను, నిజంగానే ముగించేస్తానులేండి. ఇంత విన్న తర్వాత రేపు ఎవరైనా సాయంత్రం మీ చర్చిలో వర్షిప్ అయిన తర్వాత మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారా? మీ కుటుంబంలో సుఖం లేదు, సమాధానం లేదు, సరైన డబ్బులు లేవు, ఒక స్థిరపడిన జీవితం లేదు, దేవుడు నమ్ముకున్న ప్రతిసారి ఉపవాసాలు ప్రార్థనలు ఇన్ని పాటిస్తున్నారు, ఏం కలిసి వచ్చిందిరా దేవుడి వలన? మీ ఫంక్షన్లోనూ ప్రార్థనలే, అక్కడ వాక్యాలే, అన్నిట్లో దేవుడు దేవుడు, ఈ దేవుడి పిచ్చి వల్ల మీకు ఏం కలిసి వచ్చిందిరా అన్నప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి? మాకేం కలిసి రాకపోయినా పర్లేదు, మా దేవుడు మా చేయి పట్టుకున్నాడు, మా రోగాలు తగ్గకపోయినా పర్లేదు, మేము చచ్చిపోయిన వెంటనే చెప్పండి నిత్యత్వానికి వెళతామయ్యా. ఆయన ఏదో ఇస్తాడని మేము నమ్మట్లేదు, ఆయన మాకు ఏమి ఇవ్వకపోయినా మా దేవుడు మా కొరకు ప్రాణం ఇచ్చాడు, చాలు. అది చెప్పండి. మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారయ్య అంటే డిఎస్సి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని వెళ్తున్నామని అనకండి. బీఈడి అయ్యింది చెప్పండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను అందుకు వెళ్తున్నాను చెప్పండి, పెళ్ళి దగ్గరలో ఉందని ఇవి చెప్పకూడదండి. కుంటి కారణాలు. దేనికి వెళ్ళాలి తెలుసా? నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఈ ప్రపంచంలో నాశనం అయిపోతున్న ఈ ప్రపంచంలో సేఫెస్ట్ ప్లేస్ ఒకటి ఉంది, అదే మై లోకల్ చర్చ్. ఆ చర్చిలోనే నాకు సురక్షితమైన స్థలం. నేడో రేపు నా దేవుడు పెలపెలమని మేఘాల మీద వస్తే నాకు సురక్షితమైన స్థలం ఏదైనా ఉంది అంటే నలుగురు, ఇద్దరు, ముగ్గురు కూడుకొని ఎక్కడైతే నా దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ గుంపులో ఉంటే చాలు. ఆ పేదవాడినైనా నేను, పరిశుద్ధుల్లో పేదవాడిని పాట ఉంది కదా, నిత్యమైన శ్వాసంలో పరిశుద్ధులలో పేదని నేను, ఆ పాట ఉంది కదా, ఆ పాటలో ఆ పేదవాడిని నేనే సార్. ఆ గుంపులో ఉంటే చాలు సార్. చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే డబ్బులు అయితే వెళ్తలేదు సార్. చర్చికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏ వస్తాయి వెళ్తారు సార్. చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే సేఫెస్ట్ ప్లేస్ రెండు, శాంతి, సమాధానం, ధైర్యము, నిండుతనం. మా దేవుడి దగ్గరికి పోతే మొదటి మాకు ఎన్ని వారం అంతా 8 ఒడిదుడుకులు ఉన్నా ఆ గంట అలా చర్చికి పోయి మా పాస్టర్ గారు చెప్తున్న వాక్యం మనసారా విని 4 పాటలు మా దేవునికి మా పిల్ల పాపలతో కలిసి మేము పాడుకొని మనసారా ఒక గంట దేవుళ్ళో గలిపొస్తే మా బరువంతా తగ్గిపోతుంది సార్. ఒకసారి మీరు కూడా రండి, ఎలా ఉంటుందో చూపిద్దామని అనండి. ఎలాంటి వాళ్ళని అడిగిన వాళ్ళని. మీరు అలా అనరు, మా క్రిస్మస్కి వచ్చి కేక్ తినండి, మీ పండగకి వచ్చి మీ ప్రసాదాలు తింటామన్నారట. నక్లీర కూడా బంద్ చేశారు కనుక మీ దగ్గర దొరకని మనశ్శాంతి చెప్పండి మా దేవుడి దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆసాపుకి కాలు జారాడు, మొదటి వచనం, నువ్వెవరిని దీవిస్తావంటే శుద్ధ హృదయాలను కలిగిన వారిని నిశ్చయముగా దయాళుడివై దీవిస్తాను. ఇప్పుడు నన్ను ఖచ్చితంగా చెప్పండి దీవిస్తావు. కోట్లు ఇస్తావని నేను అన్ను, లక్షలు ఇస్తావని నేను అన్ను, ఆరోగ్యం ఇస్తావని నేను అన్ను, కానీ ఉన్న దానిలో తృప్తినిస్తావు, చాలు. ఉన్న దాంట్లో సమాధానం ఇస్తావు. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన ప్రార్థనలు అర్థవంతంగా ఉండాలండి. నా కష్టాలు తీసే, నా కష్టాలు తీసే, నా కష్టాలు తీసే, నా కష్టాలు తీసే. 24 అయిపోయింది, 25 వచ్చేస్తుంది, తీసే 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 అనకూడదు. ఈ పాటల్లో కొన్ని లైన్స్ మీకు అర్థమైతే నా కష్టాలు తీసే కాదు, ఇరుకులు అలాగే ఉంచు, ఆ ఇరుకులలోనే విశాలత దయచేయి ప్రభు. బాధలు అలాగే ఉంచు, ఆ బాధలు జయించే శక్తిని ప్రభు. కన్నీళ్ళు అలాగే ఉంచు, ఆ కన్నీళ్ళను తట్టుకునే గుండె నీవు ప్రభు. ఇది చాలు. ప్రార్థన ఎలా చేయండి. మిమ్మల్ని మీ భక్తిని చూసినప్పుడు మీరు నోటితో చెప్పకూడదండి, మీ ప్రవర్తనే చాలామందిని మార్చేస్తుంది. ఆ సభ అలాగే మార్చాడు. 80 మందిలో, 280 మందిలో, 300 మందిలో ఆయనలో సంథింగ్ స్పెషల్ ఏముందంటే ఇదిగో చెప్పండి, ఈ ప్రత్యేకత ఉందగానికే దావీదు కీర్తనలతో చెప్పండి సమానపు జాతీయ గీతాలు అయ్యాయి.
అంత వైరాగ్యం భక్తుడికి ఉంది. ఇలాంటి పాటలు మన జీవితానికి ఎప్పుడు వాదార్పు కీర్తనలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో. మా రక్షకుడు తండ్రి ఈ భూమి మీదకి వచ్చి ఏమి ఇచ్చాడంటే తండ్రి, మాకు డబ్బు ఇచ్చాడు, కోట్లు ఇచ్చాడు, భూములు ఇచ్చాడని మేము చెప్పం కానీ తండ్రి, మాకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. చనిపోతే తండ్రి నిత్యత్వం ఉందన్న తండ్రి ఒక వాగ్దానం ఇచ్చాడు. మా ఆలోచన అదుపు బట్టి మమ్మల్ని నడిపించడానికి తండ్రి వాగ్దానంగా తండ్రి ఆత్మదేవుడినే మాకు అనుగ్రహించాడు. ఇంకా మాకేం కావాలి తండ్రి? బయట వాళ్ళు బాగున్నారని వాళ్ళని చూసి మేము అదే అలాగే ఉండాలని మేము కోరుకుంటే వాళ్ళకి మాకు తేడా ఏముంది దేవా? వాళ్ళకి ఏ బాధలు ఉండవు, ఏ సిగ్గుసీత ఉండదు, వాళ్ళకి ఏ భక్తి ఉండదు, ఏ ప్రార్థన ఉండదు తండ్రి. కానీ వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగున్నది తాత్కాలికంగానే బాగుంటారు. కానీ మేము ఈ భూమి మీద ఎన్నున్నా బాగుంటాం, ఎన్ని నష్టాలున్నా ధైర్యంగా ఉంటాం. చనిపోయిన తర్వాత తండ్రి పరిశుద్ధుల సన్నిధిలో ఉంటాం. ఇది కదా తండ్రి గొప్ప ధన్యకరమైన జీవితం. అలాంటి జీవితం మా అందరికీ అనుగ్రహించినందుకు మీ స్తుతులు దేవా. ఎవరైనా తెలుసో తెలియకో ఇలాంటి దృష్టికోణం వారు కలిగి ఉంటే తీసివేయండి. స్పష్టమైన వాక్యపు కోణం వారికి దయచేయండి తండ్రి. గర్విష్ఠులను మీరు ఎదిరిస్తారని చెప్పారు తండ్రి. ఎవరైతే తండ్రి ఇతరులని తక్కువ చేస్తున్నారో వారి మీదకి మీరు దండెత్తుతారని సెలవిచ్చారు. అట్టి వారిని మేము ఏమి చేయలేము, ఏమి చేయకూడదు తండ్రి. అది మీ పని. మా పని ఒకటే తండ్రి, ప్రార్థించుట, సహవాసం కలిగి ఉండుట, బోధ యందును రొట్టె విరుచుట యందును తండ్రి ప్రేమ, సహోదర ప్రేమతో ఎలుట. ఇది మాకు ఇవ్వండి, అనుగ్రహించారు, నడిపించండి. స్థానిక దైవజనుల్ని, సంఘ పెద్దల్ని, యవనస్తుల్ని అందరినీ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి మాతో స్పష్టంగా మాట్లాడారు. సంఘం విలువ ఎంత విలువైనదో, మీ సన్నిధి ఎంత గొప్పదో తండ్రి, ఇందులో ఉండడం ఎంత గొప్ప భాగ్యమో తండ్రి మాకు నేర్పించారు. రేపటి దినాన తండ్రి ఆత్మ తీవ్రతతో మంచి ఉద్యమంతో తండ్రి వారి ఆరాధనలు మీరు జరిగిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, మమ్మల్ని సత్తులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మమ్మల్ని చెడ్డ మాటలు పలికిన వారు, మమ్మల్ని తక్కువ చేసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని క్షమిస్తారని కోరుతూ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.